ఆ థియేటర్లో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లాటి దెబ్బలు ఇవన్నీ తప్పించుకొని రేపు సంక్రాంతికి కూడా వెళ్ళండి మీరు ఖచ్చితంగా థియేటర్ బెడ్ బ్లాక్ లో ఉంటున్నాయి హ్యాపీగా. అంటే బేసిక్ గా రిఫరెన్స్ అడిగారు, నాకేం లేదు సార్ అని చెప్పి. అది పనికి వచ్చినట్టుంది. ఎందుకంటే పిలిచి తిట్టాడు రోజు, నువ్వు నన్ను చీట్ చేసావు, మోసం చేసావు, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని నన్ను అడుగుతావు, మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ని అడుగుతావు. ట్విట్టర్ లో మెసేజ్ చేస్తూ ఆనంద గారికి ఆయన ఒకసారి ఈ టార్చర్ అడగలేవు రా అని చెప్పి పెట్టేసుకున్నారు. ఇంకా సగం వరకు చేశాను, ఇమీడియట్లీ జగన్ హాఫ్ నుంచి అది కంటిన్యూ చేయాల్సి వచ్చింది. హౌ మచ్ ఫర్ యూ అసలు ఫస్ట్ 2 సినిమాలకు నథింగ్. ఫోన్ చేసి మాట్లాడుతుంటే వెనకాల వాళ్ళ ఆవిడ ఏడు వినిపిస్తుంది నాకు. నేనైనా పని చెప్పాలి ఇక్కడ. ఆయన ప్రాపర్ డైరెక్టర్ అంటే. మనకు ఒక రైటర్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇప్పటికీ నన్ను అదే తిడుతుంటాడు, నీకు నేను ఎందుకు ఫ్రెండ్ అయ్యాను రా అన్నట్టు. సరే ఓకే అని బాగుంటది. అది తర్వాత రూపాంతరం చెంది వేరేది అయింది, అది వేరే విషయం. వచ్చిందా తర్వాత మాట్లాడుకుందాం. అది మేము ఫస్ట్ నుంచి యాక్చువల్లీ వీ వాంటెడ్ డూ ఇట్ విత్ శ్రీ విష్ణు, కానీ శ్రీ విష్ణు అనే పేరు చెప్పగానే విష్ణు ఎప్పుడు ఖాళీగా ఉండడనే అంటారు అందరు. డైరెక్ట్ సందీప్ గారి ఇంటికి వెళ్ళిపోయి ఆయనకి చెప్పేసాం ఇదంతా. చూసాడు పైనుంచి కింద, నీకు ఓ సినిమా ఇస్తే అది చేయకుండా ఏంటి ఇవన్నీ. హలో రామ్ గారు. నమస్కారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. సో సినిమా రాబోతుంది ఇంకొన్ని రోజుల్లో, నారీ నారీ నడుమ మురారి. కానీ మీకు జర్నీ ఉంది, థర్డ్ మూవీ కదా? యా, థర్డ్ మూవీ వివాహ భోజనంబు, సామాజిక వర్గమన అండ్ నారీ నారీ. జర్నీ గురించి తెలుసుకుందామని. దిస్ ఇస్ మై ఫేవరెట్ జానర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనమాట. మై ఫేవరెట్ జానర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇది. ఫిల్మ్ మేకర్ జర్నీ గురించి తెలుసుకోవడం. మీది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్లీ నేను కూడా మీ ఇంటర్వ్యూలు అన్ని చూశాను, చాలా బాగుంటాయి. అండ్ రీసెంట్లీ డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు అయితే ఇంకా బాగున్నాయి. శైలేష్ అండ్ రాజు సాయిలు, అది చాలా హార్ట్ టచింగ్ ఉండే, చాలా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు అంత కొత్తగా ఉంది కానీ బట్ ఎప్పటి నుంచో చేద్దాం అనేది. సో మూవీ ఇప్పుడు వచ్చింది కాబట్టి. అంటే నేను సామాజిక వర్గంలో కూడా పెద్ద ఇంటర్వ్యూస్ ఏమి ఇవ్వలేదు. లెట్స్ సీ. ఎక్కడ స్టార్ట్ అయింది? వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. అంటే బోర్న్ అండ్ బోర్డ్ గుంటూరు అది, కానీ మోస్ట్ ఆఫ్ ద ఇది నేను అంటే యూకేజీ నర్సరీ ఆ టైం నుంచి హైదరాబాద్. అంబర్పేట్ శ్రీరమణ. యా, అంబర్పేట్ శ్రీరమణ. ఓజీ చూసాను నేను అక్కడ రీసెంట్ గా. యా మై ఫస్ట్ అండ్ ఓన్లీ ఫిల్మ్ ఇన్ శ్రీరమణ. మ్యాడ్. ఇట్స్ యాక్చువల్లీ వీక్లీ థియేటర్ అది. అంటే ఎవ్రీ వీక్ మారిపోతుంటదా? అది ఎంత పెద్ద సినిమా అయినా 1 వీక్ కి చేంజ్ అయిపోద్ది. ఒకవేళ మరీ ఇంకా ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పుడు పక్కన డిజిటల్లో వేసుకొని ఇక్కడ శ్రీరమణ 70 అండ్ ఇప్పుడు గోల్డ్. ఇంతకుముందు డిజిటల్ అండ్ ఇది ఉండేది. మాకు అక్కడ పెంట్ అయిపోయింది అనమాట ఓజీకి వెళ్ళినప్పుడు. వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు గోల్డ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు బయట వస్తుంటే ఇంకా దగ్గరలో ఇంకోటి ఏదో పేరు కూడా ఉంటుంది, శ్రీరామ అని ఒకటి. కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది వచ్చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. రచ్చ అయిపోయింది. వాళ్ళు బయటకు రాలేక, మేము లోపలికి వెళ్ళలేక, యూ వోంట్ బిలీవ్ వెళ్ళే పాటికి చొక్కా గుండీలు ఇట్లా ఓపెన్ అయి ఉన్నాయి. ఆ థియేటర్లో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ ఒక ఆయన అక్కడ పనిచేసేవాళ్ళు జనరేటర్ దాంట్లో. అప్పుడప్పుడు ఆయన్ని రికమెండేషన్ అడిగి ఏదో ట్రై చేసేవాళ్ళం. లేదా క్యూలో లాఠీ దెబ్బలు ఇవన్నీ తప్పించుకొని. లాఠీ దెబ్బలు జస్ట్ మిస్ అంతే. అది మాస్ సినిమాకి. మాస్ అక్కడ దాకా వచ్చి కౌంటర్ లో చేయబెడితే బాబు చేయి అన్నాడు. ఏంటి అంటే హౌస్ఫుల్ అని పెట్టాడు అనుకని. చాలా సినిమాలు నేను ఇన్ఫాక్ట్ జాతిరత్నాలు కూడా మన అప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. జాతిరత్నాలు అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అక్కడి నుంచి ఫస్ట్ సంధ్యాకి వెళ్ళా. సంధ్య బాల్కనీ 300 అంటే ఓ మై గాడ్ అమ్మయ్య ఎస్. కోవిడ్ తర్వాత సినిమా ఇది అంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా 300 అంటారు. సరే ఏదో టీరా బాబు అని చెప్పి. ఏంటి బ్లాక్ ఉండింది అప్పటి వరకు? జాతిరత్నాల వరకు కూడా ఉంది. నేను బ్లాక్ లాస్ట్ ఉన్నది ఎంసీఏ ఐ థింక్. ఇప్పుడు కూడా ఇప్పుడు మన పుష్ప 2 ఆ టైం కూడా బాగా. అంటే అది ఓకే. అంటే థియేటర్ బయట నిలబడి అంటే అది ఓకే. అంటే మామూలుగా 1000 రూపాయలు వాళ్ళు పెంచేది కాకుండా, కానీ హౌస్ఫుల్ అయితే ఇప్పటికీ. రేపు సంక్రాంతికి కూడా వెళ్ళండి మీరు ఖచ్చితంగా. థియేటర్ బయట బ్లాక్ లో ఉంటున్నాయి హ్యాపీగా. సో అక్కడ చూస్తేనే అందుకే ఆ మజా వేరు. అంటే మళ్ళీ ఇటుపక్క కాంట్రాస్ట్, ఇటు శ్రీరాములు ఇవన్నీ ఇట్స్ లైక్ డిఫరెంట్ వైబ్. క్రాస్ రోడ్స్ అండ్ అంబర్పేట్ అండ్ దిల్సుఖ్నగర్ అది డిఫరెంట్ వైబ్. రెండు డిఫరెంట్. శ్రీరాములు ఆస్థాన థియేటర్. దానివల్ల ఈ పిచ్చి ఇది అంతా. బేసిక్గా మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్. అంటే ఇంట్రెస్టెడ్ ఆయన పర్సూ చేద్దామని కదా, సినిమాలు చూడటం ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఎవ్రీ వీక్ అప్పట్లో బేసిక్ ఇంకా మిడిల్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఓన్లీ ఫిలిమ్స్ ఆర్ ఎనీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ డిన్నర్ అవుట్ సైడ్ అంతే. సో అలా ఎవ్రీ వీక్ సినిమా 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 తెలియకుండా ఇంజెక్ట్ అయింది అంతే. సీరియస్గా తీసుకున్నది ఎప్పుడు?
ఇంటర్మీడియట్ అప్పుడే ఒక ఐడియా వచ్చింది. అది పైగా బేసికలీ ఐ థింక్ వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది. ఆ స్టడీస్ కొంచెం ఎక్కువ ప్రెషర్ఫుల్గా అనిపించినాయి నాకు. అలా అని మరీ బ్యాడ్ స్టూడెంట్ అని కాదు, కానీ నాకు ఎందుకనో మొత్తం శ్రీ చైతన్య అవన్నీ కొంచెం ఎంసెట్ ట్రిపుల్ ఇవన్నీ ఏంట్రా ఇదంతా ఇంత కష్టం. అవును, ఎక్స్క్లూజివ్ ట్రామా ఫర్ తెలుగు. అంతే. బట్ లేదు, అప్పుడు ఐ టోల్డ్ మై ఫాదర్ దట్ ఇది పరిస్థితి అంటే, అండ్ ఐ గేవ్ సమ్ ఆప్షన్స్ ఆల్సో తెలివిగా. హైట్ అన్నీ ఉన్నాయి కదా, సరే ఓకే పోలీస్ అవుతా, డాక్టర్ అవుతా అన్నీ చెప్పి లాస్ట్లో డైరెక్టర్ అవుతా. ఓకే చూద్దాం అన్నారు. సో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత అన్నారు. సో బీటెక్ కంప్లీట్ అయింది. సేమ్ మెకానికల్. ఐ డిడ్ మెకానికల్. అంతే, మెకానికల్ కాబట్టి ఇంకా ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి అందులో. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫిలిమ్స్ అని ఒక ఐడియా వచ్చి, ఇంకా అప్పటి నుంచి ఎలా ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నథింగ్. ఎంట్రీ పాయింట్ అనేది చాలా కష్టమైంది. అంటే అదే ఇప్పుడు మనకి ఎవరు లేరు, ఎక్కడో ఎదుగుతాం దూరంగా, ఎవరో వేలు విడిచిన చుట్టాలు అలా ఎవరన్నా ఉన్నారా అని ఎత్తుక్కున్నా కానీ ఎక్కడ కనపడలేదు. కానీ ఒక్క డిస్టెంట్ రిలేటివ్ ఒక లేడీ పద్మ గారని, ఆవిడ షీఈ్ క్లాసికల్ డాన్సర్. వాళ్ళ మనవరాళ్ళు ఐ థింక్ ఏదో సినిమాలోనో సీరియల్లోనో మీరు చూసుంటారు. ఇప్పుడు నాకు సడన్గా పేరు మర్చిపోయా, వాళ్ళు చూస్తే తిడతారేమో. బట్ వాళ్ళ షూట్ జరుగుతుంటే ఆవిడ పిలిస్తే వెళ్తే అలా చూసుకున్నా ఫస్ట్. ఓహో ఇలా ఉంటుందా అని అర్థమైంది. అంటే దానికి ముందు ఐ వెంట్ టు ఏదో షూట్, అక్కడిక్కడ షూట్ జరుగుతుంటే చూస్తూ ఉంటాం కదా, జస్ట్ నిలబడి చూడటం. అన్ని ఐరనీలో కొన్ని జరుగుతుంటాయి. ఇందిరా పార్క్ లో రోజు షూట్ జరిగింది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ గామ గామ హంగామా ఆ పాట. నేను వెళ్ళిపోయి అక్కడ ఒక ఆయన్ని, సార్ నేను వచ్చేయాలి సినిమాల్లోకి వచ్చేయాలి, ఏం చేయాలి, లైట్ మ్యాన్ అయిపోవచ్చారు అడిగితే వాడు ఇట్లా చూసి తిట్టిండు. సరే ఓకే అనుకున్నా. అటు నుంచి తర్వాత అదే వాళ్ళ ద్వారా తర్వాత 2 సార్లు చూశాను. కానీ దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్. వాళ్ళు చిన్న పాపని తీసుకొని వాళ్ళు వచ్చారు. తర్వాత మా డాడీకి చాలా దూరంలో కేదార్ శంకర్ గారు అని ఆర్టిస్ట్, ఆయన ఫ్రెండ్. సో ఆయన దగ్గర కొన్ని రోజులు, అప్పుడు ఆయన సెపరేట్ ఆఫీస్ తీసుకొని అలా ఏదో వర్కౌట్ ఏదో ట్రై చేసాం, సీరియల్స్కి ఏదో చేద్దామని. అక్కడి నుంచి ఐ డిడ్ వన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక అర్ధరాత్రి అని ఒక సీరియల్కి పనిచేసా. ఏం సీరియల్? అర్ధరాత్రి అని. ఎందులో వచ్చేది? నేను చేసిద్దే 3 ఎపిసోడ్లు. అదేదో సంథింగ్ ఏదో జెమినీలోనే రాత్రిపూట వచ్చేది హారర్. కొన్ని రోజులు చేసా అది, కానీ అవ్వలేదు. దాని తర్వాత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అనే ఒకటి ఉండేది, ఇప్పటికీ ఉందనుకుంటా మరి. ప్రకాష్ రెడ్డి గారని వాళ్ళు ఆధ్వర్యంలో ఉండేది. అందులో నేను కమిటీ మెంబర్గా ఐ వాజ్ ద మెయిన్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆఫీస్. అంటే ఈ షార్ట్ అండ్ డాక్యుమెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ హైదరాబాద్ అని 2010-11 ఆ టైంలో దానికి నేను మెయిన్ ఇన్ఛార్జ్. అక్కడికి మనకి అన్ని సినిమాలు వచ్చేవి, మొత్తం వరల్డ్ వైడ్ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ. అవన్నీ నేను చూసి సెపరేట్ చేసి, బేసిక్ అడ్మిన్ వర్క్ అవన్నీ సెపరేట్ చేసిస్తే వీకెండ్ వీళ్ళందరూ సో కాల్డ్ డిగ్నిటరీస్ వాళ్ళందరూ వచ్చి ఆ సారథి స్టూడియోలో, ఆఫీస్ కూడా నా సారథిలోనే, వెనకాల చిన్న రూమ్ ఇచ్చారు. పే చేసేవాళ్ళ? పేమెంట్ అనేది అప్పట్లో అసలు అదేం లేదు. దాని తర్వాత వాళ్ళు వీకెండ్స్ వచ్చి వాళ్ళు ప్లే చేసుకుని ఆ సినిమాలు చూసి ఇది సెలెక్ట్ అయింది. అక్కడే నాకు వీళ్ళందరూ చాలా మంది ఇప్పుడున్న సోకాళ్ళు అందరూ, భాను కూడా అక్కడే ఫ్రెండ్. అక్కడ భాను, వంశీ పచ్చిపులుసు, నా డిఓపి వీళ్ళందరూ అక్కడి నుంచే. అండ్ ఆ టైంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భరత్ కమ్మ అని వీళ్ళందరూ కూడా ఆ టైంకి, డియర్ కామ్రేడ్, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సినిమాలు కూడా అప్పుడే వచ్చినాయి. వాళ్ళ ద్వారా లేదు, అక్కడ కలిసారు అంతే. అక్కడి నుంచి భాను, ఫస్ట్ వంశీ నేను బాగా ఇది ఉండేవాళ్ళు. తర్వాత భానుతో ట్రావెల్ ఎక్కువైంది. సో ఇంకా భాను నేను ఫుల్ అదే 10 అప్పటి నుంచే, 10 నుంచే. ఆ తర్వాత అందరం అంటే వంశీ అంటే డిఓపి అవుదామని ఫిక్స్, భాను నేను డైరెక్టర్లు అవుదామని. కానీ భాను వెంట్ టు రైటింగ్ సైడ్, వెలిగొండ గారి దగ్గర అలా అటు. నేను గుణశేఖర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. అదే ఇక్కడ ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ దాంట్లో గిరిధర్ గారు అని కో డైరెక్టర్, ఐశ్రీ గిరిధర్ గారు అని, ఆయన వరుడుకి చేశారు కో డైరెక్టర్గా. ఆయన చెప్పారు ఇలా ఎల్లో ఆఫీస్ కంటే, అక్కడ ఆఫీస్కి వెళ్ళాను. అది అంత ఈజీ ఏం కాదు. గుణశేఖర్ గారి దగ్గర హీ టుక్ ఇంటర్వ్యూస్ అండ్ లాట్ ఆఫ్ ఇది. ఏమడిగారు ఇంటర్వ్యూలో అంటే బేసిక్గా రిఫరెన్స్ అడిగారు. నాకేం లేదు సార్ అని చెప్పి, అది పనికి వచ్చినట్టుంది. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు దగ్గర 300 మంది ఉన్నారు
అందులో అందరూ మరి ఆ టైంకి ఎమ్మెల్యే వాట్ ఎవర్ ఏవో వచ్చుంటాయి. నన్ను అడిగారు ఏం చేసావు, బీటెక్ చేశాను. సో ఆయనకి కొంచెం ఎడ్యుకేషన్ మరి చదువుకుని వచ్చామంటే కొంచెం ఉంటుంది కదా, సో అదొకటి. అండ్ తెలుగు రాయడం వచ్చా అని అడిగారు, వచ్చని చెప్పాను. బేసిక్ సినిమాలు ఏం చూసావు, ఏమి ఇష్టం అంటే నాకు ఆబ్వియస్గా ఆయన సినిమాలు మనకి చిన్నప్పటి నుంచి చూసినవే కాబట్టి అన్ని ఒక్కడు కానీ అవన్నీ, సో చాలా ఇష్టం అండి. ఇంక అన్నీ చెప్పి ఓకే అన్న. ఐ డింట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ గాట్ ఎ కాల్, వెళ్ళాను అంత. కానీ అక్కడ కూడా అయింది. అదేంటంటే తెలుగు రాయడం వచ్చా అన్నారు. మనకేంటంటే కొన్ని రోజుల తర్వాత ఎందుకు అడిగారు నాకు అర్థం కాలే. మనం వెళ్ళింది అప్రెంటిస్గా, ఇట్స్ నాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ కూడా కాదు, అది అప్రెంటిస్ జాబ్. కాకపోతే తెలుగు రాయడం వచ్చా అని అడిగారు ఏంటి అనుకొని, మనమే రైటర్లకు కూడా కాదు సరే అనుకొని కూర్చుంటే తర్వాత వర్షన్ ఆఫ్ డైలాగ్స్ వచ్చేవి కదా, రైటర్స్ వర్షన్స్, అవి ఫేర్ చేయాలి. రైటర్లు ఎలా రాస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చి దాన్ని నీట్గా రాయాలి. మనం పిలిచి తిట్టాడు ఓ రోజు, నువ్వు నన్ను చీట్ చేసావు, మోసం చేసావు, నీకు తెలుగు రైటర్ రాదు. మీకు రాదా? రాశాను కానీ మనం కొన్ని తప్పులేవో దొరుకుతుంటాయి కదా. హీ వాంటెడ్ ఇట్ టు బి వెరీ పర్ఫెక్ట్. తర్వాత నేను మళ్ళీ ఆ 4 రూళ్ళ బుక్ కొనుక్కొని బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగే మనం అయినా కానీ నేర్చుకొని అట్లా ఏదో ఆడుతున్నారు. నేను ఇది ఇండస్ట్రీలో భయంకరంగా ఈ రెఫరెన్స్లు రికమెండేషన్ల గోల ఆ టైంలో చాలా ఉండేది. ఈ టైం అంటే ఇప్పుడు యాక్చువల్లీ వీ నీడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇప్పుడు నో వి వాంట్ అరే ఎవరన్నా పని చేసేటోళ్ళు కావాలరా అని. అప్పట్లో మరి అందరికి ఒక టీమ్స్ అన్ని ఉండేవి. మనం దట్స్ వై బాను ఆల్సో కుడెంట్ ఇమీడియట్లీ గెట్ ఇన్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్, సో ఈ వెంట్ టు రైటర్, అది బెటర్ అయింది. బట్ ఎలా ఒకసారి మేము ఇద్దరం కలిసి ఒక ఆఫీస్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు చెప్పాము, మేము అసిస్టెంట్ డైరెక్టర్ గానే చెప్పాము. వాళ్ళు రేపు ఫోటోలు తీసుకొని వచ్చేయండి అన్నారు. నేను ఏంటర్ ఫోటో అంటున్నాడు, సర్లే పాస్పోర్ట్ కోసం ఏదో అత్యాస కదా, ఫోటోలు తీసుకెళ్తే ఆర్టిస్టులు అనుకున్నారు వాళ్ళు మా ఇద్దరిని చూసి. మేము వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అది అలా ఇట్ హ్యాపెండ్ అనమాట. బట్ కానీ చాలా టఫ్. మనం ఎవరు అంటే వీ డోంట్ నో హౌ టు ఆస్క్. ఇంకా నేను ఆ టైంలో ఆర్టిస్ట్ అన్న ఈజీ ఏమో, కనీసం వెళ్ళి సార్ యాక్టింగ్ అదా నించో ఆడిచని ఫోటో పేరు నెంబర్ రాయి వెళ్ళు అంటారు. ఫోటో వెనక రాస్తారంట కదా, పేరు నెంబర్ వెనక రాస్తారు. లేదా ఎవడో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకొని బాబు చూడరా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలానే జరుగుతుంది. కానీ వెళ్ళటమే అసిస్టెంట్ డైరెక్టర్, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని ఉన్న అడుగుతావు, మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ అడుగుతావు. వాడు ఖాళీ లేవు సార్. ఈ ప్రొడక్షన్ హౌస్ ఆఫీసులకి వెళ్ళి తిరిగేదా మీరు? అది పిచ్చ కామెడీ అది. ఇప్పుడు అదే చెప్తున్నది, ఇప్పుడున్నంత లేదు. అప్పుడు బైక్ వేసుకోవడం వెళ్ళటం, ఇందులో ఒక ఆఫీస్ ఉంది అని తెలుసుకోవడమే. మ్యాప్ లో కొడితే మైత్రి ఆఫీస్, ఇప్పుడు అల్లు అర్జున్ హౌస్ అని కొడితే కూడా ఉంటది గూగుల్ మ్యాప్స్ లో. అప్పుడు ఏం లేవు, బైక్ వేసుకోవడం తిరగడం డైలీ పని అదే. అప్పుడు ఏం పని ఉంటుంది అనుకున్నారు, పొద్దున్న లేవడం, నేను అంబర్పేటలో భానుగడ్ ఇక్కడ రూమ్లో బైక్ వేసుకురావడం, టిఫిన్ తినడం, ఆ 5-6 ఆఫీసులు తిరగడం, ఏ పని లేదంటాం, రావడం, ఓ సినిమా చూడటం. ఇల్లు ఏం చెప్పేది ఆఫీస్, ఆఫీస్ అడ్రస్ ఎట్లా పట్టుకునేది? అదే ఇదే ఇట్లా తిరగటమే, బైక్ మీద తిరుగుతుంటారు. ఇందులో ఏదో ఆఫీస్ ఉన్నట్టు. కొన్నిసార్లు లక్కీగా వాళ్ళు ఏదో రిలీజ్ కట్అవుట్ లేదో పెట్టేవాళ్ళు కాబట్టి కొద్ది గొప్ప తెలిసేది. ఏరియాలో తిరిగేది ఫిల్మ్ మేజర్ ఫిల్మ్ నగర్. అప్పుడు ఇంకా అసలు మణికొండ నథింగ్. అప్పుడు మణికొండ లేదు. అప్పుడు ఓన్లీ మట్టి రోడ్లు ఉండేవి. ఓన్లీ ఫిల్మ్ నగర్, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ అంతే. ఆ ఏరియానే. సో ర్యాండమ్ గా మేజర్ గా శ్రీనగర్ కాలనీలో ఎక్కువ ఉండేవి యాక్చువల్లీ. ఓకే, ఆ దిల్ రాజు గారి ఆఫీస్ ఇంకా శ్రీనగర్ కాలనీలోనే ఉంటది. దానయ్య గారి ఆఫీసు ఇది హయట్ వెనకాల కదా. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ బైక్ వేసుకొని రోడ్డు మీద తిరుగుతుండేది. వైబ్ చూసి ఇది ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్. మనం ఎలా తిరుగుతామో ఆర్టిస్టులు కూడా అలా తిరుగుతారు పాపం. వాళ్ళు అంతే. వాళ్ళకి ఏంటంటే కనీసం వాళ్ళకి ఎవరో తెలిసినోడు, అరే అక్కడ ఆఫీస్ ఉంది నేను వెళ్ళి వచ్చా. ఆర్ సమ్ టైమ్స్ మనకి వేసే వాళ్ళుగా ఆడిషన్స్ కాల్, అప్పుడు కూడా తెలుసుకొని ఓహో ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది. సో ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్ మనం వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ అనేటోళ్ళు. వాళ్ళు వెళ్ళి రిసెప్షన్ లో ఎవరో ఒకరు కూర్చుంటారు, ఆ దగ్గర మేనేజర్లు ఎవరో ఉంటారు బేసిక్ గా. ఆ రిసెప్షనిస్టులు ఉండే అంత ఆఫీస్ మేనేజర్ అంతే. ఓకే, సో వెళ్ళడం అసిస్టెంట్ డైరెక్టర్ అంతే. లేవమ్మా కష్టం అమ్మా, చాలా మంది ఉన్నారు ఇప్పటికే అని ఫీలింగ్ లో వాళ్ళు. ఇదంతా గుణశేఖర్ గారి దగ్గర ముందు, దాని దగ్గర ముందు. గుణశేఖర్ గారి తర్వాత అది నిప్పు అనే సినిమాకి చేశారు రవితేజ గారు. మళ్ళీ సేమ్ రవితేజ గారు అక్కడ రవితేజ. సో అయిపోయిన తర్వాత ఇక్కడ తర్వాత ఇంకో సినిమా ఆనందరంగా ఓఈ సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఓ డీకే బోస్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారు, రిలీజ్ అవ్వలేదు. సందీప్ కిషన్.
పాటలు ఏమైనా రిలీజ్ అయ్యాయా? పాటలు సూపర్ హిట్. అదే పాటలు సూపర్ తిరుగుతుంటాయి. ఆ మూవీకి అది కూడా భలే యాదృచ్ఛికంగా జరిగింది. అప్పట్లో ట్విట్టర్ కొత్త, ట్విట్టర్లో మెసేజ్ చేస్తూ ఉండేవాడు ఆనంద్ గారికి. ఆయన ఒకసారి ఈ టార్చర్ తడగలవరు రా అని చెప్పి పెట్టేసుకున్నారు. అదే ఆ ఆఫీసే మణికొండ, మర్రిచెట్టు దగ్గర. నేను అప్పుడు అంబర్పేట నుంచి మర్రిచెట్టుకి వచ్చేవాడిని. బట్ ఇట్స్ గుడ్. ఆ మూవీ చేసాం. సో ట్విట్టర్ లో ఒక డైరెక్టర్ డిఎంలు కొట్టి ఏడీ అయ్యారు. డిఎం కాదు, ఫీల్డ్ లోనే రిప్లైస్ డైరెక్ట్ గా దొరుకుంటుంది. ఎన్రోల్ పెట్టండి అంటే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ సార్ అని ఏం కాదు. ఏదో ఆయన ఏదైనా పోస్ట్ పెడితే దానికి మనం ఏదో పెట్టడం. మధ్యలో యాక్చువల్లీ ఒక లేడీ, ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కూడా రిప్లైలు ఇచ్చేది. సో మ్యూచువల్, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా అలా ఏదో జరిగేది. కొంచెం కన్వర్సేషన్ బిల్డ్ అయ్యేది. నేను ఇలా చేస్తున్నాను, తనకి తెలుసు, తను ఆనంద్ గారికి సార్ పెట్టుకోండి సార్ ఇన్ని అని అలా జరిగింది. ఓకే. ఆవిడెవరో నాకు తెలీదు, జస్ట్ ఓన్లీ అక్కడ దాకానే. కానీ తర్వాత ఐ గాట్ నో షీ వాజ్ ఎక్స్పైర్డ్. బట్ అలా మనం ఈ సినిమా డీకే బోస్, దాని తర్వాత ఇంకా ఐ డిడ్ కపుల్, ఇంకా చిన్న చితగా అన్ని సినిమాలు. బూచమ్మ బూచోడు అని ఒక సినిమా, జక్కన్న, సునీల్ గారు, తిక్క, ఆల్బమ్ అద్భుతంగా ఉంటుంది. తిక్క అంటే తిక్క సగం వరకు చేశాను. అండ్ ఇమీడియట్లీ జక్కన్న హాఫ్ నుంచి అది కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ప్రేమక చిత్రం 2 ఎట్లా జంప్ కొట్టేది ఒక ప్రాజెక్ట్ నుంచి? అది జంప్ అని కాదు, అక్కడ సమ్వాట్ ఏదో కొంచెం అవ్వలేదు సరిగ్గా, అందుకని వచ్చాను. ఏంటి మీకు జరిగిన అన్యాయం ఏం జరగలేదు, ఏదో కొంచెం ఇబ్బంది అట్లా అనిపించింది అంతే. బేబీ ట్రీట్మెంట్ ఏం లేదు, ఎక్కడైనా అంతా ఓకే. మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరిని అంత ఇల్ ట్రీట్ చేసి అంత మన పర్సనాలిటీకి ఎవరు చేస్తాడు ఇల్ ట్రీట్? అలా ఏమి ఉండదు. జస్ట్ ఆ టైంకి ఎందుకంటే గ్యాప్ వచ్చింది. సంథింగ్ నేనే ఎటో ఊరు వెళ్ళటం ఏదో, ఇంకొకసారి ఆ గ్యాప్ వచ్చి షెడ్యూల్ మిస్ అయ్యి ఇంకా మళ్ళీ వెళ్ళబుద్ధి కాలేదు, సంథింగ్ ఏదో అయింది. సో అప్పుడు ఈయన సుదర్శన్ రెడ్డి గారు అని ప్రొడ్యూసర్, ఆయనకు ఆల్రెడీ నేను ఒకసారి ఒక కథ చెప్పున్నా, స్టోరీ ఏదో నరేట్ చేసున్నా. సో ఆయన అప్పుడు లేదు ఒకసారి ఈ మూవీకి పని చేయంటే అప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా అని జక్కన్న. అండ్ ఐ షుడ్ ఆల్సో నీడ్ వర్క్. పైగా ఏంటంటే రెగ్యులర్గా రావు అసిస్టెంట్ డైరెక్టర్లకి, అదో ప్రాబ్లం. ఇప్పుడున్నంత చెప్తున్నది ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ అప్పుడు ద పేమెంట్ పే స్కేల్స్ ఆర్ వెరీ లెస్. హౌ మచ్ ఫర్ యూ? అసలు ఫస్ట్ 2 సినిమాలకి నథింగ్. నిప్పుకైతే ఓన్లీ పెట్రోల్ కన్వెన్స్ అంతే. పెట్రోల్ కన్వెన్స్ ఎంత? రోజుకు 500, రోజుకి 100. అప్పుడు ఎంత పెట్రోల్ రేట్లు తక్కువ కదా, రోజుకి 100. అది డైలీ ఇచ్చేవాళ్ళ? షూట్ ఉన్నప్పుడే. ఆఫీస్ మన ఇష్టం, మనమే వెళ్ళాలి ఆఫీస్కి. షూటింగ్ ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్పుడు అంత. ఓకే. అండ్ ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది. ఆఫీస్ లో కూడా ఫుడ్ పెడతారు కదా. సో ఫుడ్ ఏడీగా హైయెస్ట్ తీసుకుంది ఎంత? నేను తీసుకోలేదు. హైయెస్ట్ తీసుకునే లోపల మళ్ళీ డైరెక్టర్ హైయెస్ట్ ఏం తీసుకోలేదు. అంటే మనీ ఎంతో కొంత తీసుకుని ఉంటారు కదా, 30,000 ఎంత. అదే హైయెస్ట్. ఇప్పుడు ఏడీకి 30 ఇస్తున్నారు. అప్పుడు నేను కోడైరెక్టర్ గా చేసినప్పుడు 30 ఇచ్చారు నాకు. అట్లా మీరు కోడైరెక్టర్ గా చేశారా? అదే ప్రేమక చిత్రం 2 అది. దాని కోడైరెక్టర్ రేంజ్ కి వచ్చేసారు బేసికలీ. కోడైరెక్టర్ ఏం చేస్తారు చెప్పండి? దట్స్ నాట్ లైక్ డిపెండ్స్. అదే అంటున్నా, ఇప్పుడు పెద్ద సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు, అంటే మళ్ళీ అది రేంజ్ అని ఎలా అంటున్నాం అంటే బికాస్ ఆఫ్ ద బడ్జెట్ అండ్ దాన్ని బట్టి. ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ హీరో బట్టి కాదు, ఆ బడ్జెట్ ఎంత. ఇప్పుడు 5 కోట్లలో తీసే సినిమాకి నీకు ఎంతమంది స్టాఫ్ కావాలో అంతే పెట్టుకుంటావు, ఎందుకంటే వాళ్ళ శాలరీస్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి 5 కోట్లలో. అందుకని అలాంటి దానికి ఇప్పుడు మాలాంటి అప్పుడే ప్రమోషన్ పొంది వచ్చిన కూడా ఎట్లా అంటాడు అనుకో, తక్కువ ఇచ్చేస్తే వీడే అన్ని పనులు చేసుకుంటాడు. ఇప్పుడు ఫారెన్ వెళ్తారు. నేను జక్కన్న సినిమాకి అవుట్డోర్ వెళ్ళాము, దుబాయ్ ఎక్కడో ఒక్కడనే వెళ్ళింది. ఓకే. డైరెక్టర్ కూడా ఇక్కడ వేరే పని ఉండి రిలీజ్ టెన్షన్ సంథింగ్ ఏదో వేరే మిక్సింగ్ లేకపోతే సో సాంగ్ షూట్ ఒక్కడనే. సో అండ్ మ్యాక్సిమం టీమ్ని కూడా కట్ ఆఫ్ చేస్తారు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ అందరు ఫారెన్ షూట్ అనే సంగతి అక్కడ ట్రిపుల్ పని చేయాలి మనం. వీ షుడ్ హెల్ప్ అదర్స్ ఆల్సో, లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో అలా కోడైరెక్టర్ వర్క్ ఈజ్ ఆల్సో డిఫర్స్ ఫ్రమ్ బిగ్ ఫిలిం టు ద స్మాల్ ఫిలిం. నిజంగా పెద్ద ఫిలిమ్స్ వాటికి ఏంటంటే లాట్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు షెడ్యూల్ వేయటం, డేట్లు తేవడంతోనే వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్ పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవం లాంటి సినిమాకి డేట్లు తేవాలంటే ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు కదా, వాళ్ళందరినీ మేనేజ్ చేసి తెచ్చుకొని ఎంత బ్లాక్ చేసుకున్నా, ముందే అందరినీ బ్లాక్ చేసుకున్నా పక్కన ఏదో రిలీజ్ డేట్ వస్తుంది, ప్లీజ్ 1 గంట పంపియండి, డబ్బింగ్స్ ఉంటాయి,
ఇది కో-డైరెక్టర్ యొక్క డైరెక్టర్ పగిలిపోతుంటది కదా చాలా అసలు. చాలా టెన్షన్, చాలా అంటే చాలా వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. మొన్న సత్య గారు కూడా అంటుండే ఇది జెట్లీ ఫిలిమ్స్ ఈవెంట్ లో సత్య ఈ రోజు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎగ్జాక్ట్లీ గైస్ కదా, మీ సినిమాలో కూడా ఉన్నాడు కదా. దాంట్లో ఉంటాడు. యా సో మై ఫస్ట్ హీరో. మీ ఫస్ట్ కో డైరెక్టర్ మనం చెప్తుండే లైక్ ఆయన షెడ్యూల్ మొత్తం కో డైరెక్టర్స్. యాక్చువల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి చాలా పగిలిపోతుంటుంది అందరికి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అప్రెంటిస్ ఈ జాయిన్ రైట్ నౌ ఆల్సో సెట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అప్రెంటిస్ కి మనం ఆఫీస్ వర్క్ ఎక్కువ ఇవ్వకపోయినా ఆన్ సెట్ హీ షుడ్ రన్. సో నాకు లెవెల్స్ ఉంటాయి కదా, అప్రెంటిస్, అసిస్టెంట్, అసోసియేట్, చీఫ్ అసోసియేట్, కో డైరెక్టర్. ఏంటి డ్యూటీస్ ఎట్లా ఇదవుతాయి? దట్స్ వాట్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం, డిపెండ్స్ ఆన్ ద ఇది. నిప్పుకి ఈజ్ ఎ ఫెయిర్లీ బిగ్ ఫిల్మ్ కదా, ఫెయిర్లీ బిగ్ ఫిల్మ్. అది నేను అండ్ యు ఆర్ ఎట్ ద లోయెస్ట్. ఐ వాస్ ఎవాల్వ్డ్ ఆ సినిమాతోనే నేను అప్రెంటిస్ కి జాయిన్ అయ్యి అసోసియేట్ దాకా వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే షెడ్యూల్ కి చాలా పరిణామాలు జరిగినాయి అక్కడ కూడా. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రెంటిస్ అని పిలిచినప్పుడు ఏం చేస్తారంటే వీ షుడ్ అబ్జర్వ్ ఇట్ అండ్ వీ షుడ్ హెల్ప్ ఫర్ ఆల్ ద క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు అసోసియేట్స్ మాట్లాడదాం ఫస్ట్. ఆర్ట్ డిపార్ట్మెంట్ ని ఒకళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఒక్క సెకండ్, అసోసియేట్స్ పైన ఉంటారా, అసిస్టెంట్స్ పైన? అసోసియేట్, కో డైరెక్టర్ ఇస్ టాప్. ఓకే. హిందీకి వెళ్తే డిఫరెంట్ ఉంటుంది మీకు. మళ్ళీ ఫస్ట్ ఏడి అంటారు, అవన్నీ ఏంటో మనకు అవన్నీ అర్థం కాదు. కానీ అక్కడ ఫస్ట్ ఏడి వచ్చి ఆల్మోస్ట్ సీన్ అంతా చెప్పి లాస్ట్ డైరెక్టర్ యాక్షన్ అని చెప్తాడంట. అట్లా కాదు కదా ఇక్కడ. సో మనకి అది తెలియదు కాబట్టి మనకేంటంటే మనకి వీ హ్యావ్ ఎ డిపార్ట్మెంట్స్ లైక్ కాస్ట్యూమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, లొకేషన్స్. మెయిన్గా ఆర్ట్ అండ్ లొకేషన్స్ కూడా కలిసే ఉంటాయి. సో వీళ్ళ కింద ఇప్పుడు మనకేంటి ఆ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ ఉంటారు. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకునే అసోసియేట్కి ఏంటి ఆర్ట్ డైరెక్టర్తో ఎక్కువ ర్యాపో ఉంటుంది, ఆర్ట్ అసిస్టెంట్తో ఎక్కువ ర్యాపో ఉంటుంది. మనం ఆర్ట్ డైరెక్టర్కి నేను ఒకవేళ ఫ్యామిలీ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్ ఎవరైనా ఆర్ట్ డైరెక్టర్తో బ్రీఫింగ్ ఇచ్చేసుకున్న తర్వాత హెచ్ఓడీస్ అందరితో లైక్ కాస్ట్యూమ్ డిజైనర్తో, కెమెరామెన్తో, ఆర్ట్ డైరెక్టర్తో మనం మొత్తం ఒక బ్రీఫ్ డిస్కషన్ చేసుకొని ఈ కలర్ ప్యాలెట్స్ ఇవి 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 ఈ సెట్స్ ఈ ప్రాపర్టీస్ ఇవి అనుకున్న తర్వాత వీళ్ళు దే కమ్ ఇన్ టు ద పిక్చర్, దే విల్ ఫాలో అప్. ఈ ఆర్టిస్ట్కి ఈ డ్రెస్సులు, ఈ సీన్కి ఈ డ్రెస్సులు, ఈ కంటిన్యూటీ, ఇవి డిజైనర్స్, కాస్ట్యూమర్స్ వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు తెచ్చే వాళ్ళు ఉంటాయి. కానీ మొత్తం ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఎవరికి ఎప్పుడు ఏంటి కంటిన్యూటీస్ ఏంటి చూసుకునే డిపార్ట్మెంట్. దానికి ఒక అసోసియేట్, దానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, ఇద్దరు పడతారు దానికి కూడా. ఇలానే సేమ్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ అసిస్టెంట్. అది కో డైరెక్టర్ అన్న ఆయన ఇప్పుడు కొన్ని మరీ హ్యూజ్ సినిమాలకి ఇద్దరు కో డైరెక్టర్లు కూడా ఉండొచ్చు. ఎందుకంటే బికాస్ టు హ్యాండిల్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ హ్యాండిల్ లాట్ ఆఫ్ ఇది. చీఫ్ అసోసియేట్ ఈస్ లైక్ హీల్ ట్రావెల్ విత్ ద స్క్రిప్ట్. ఆన్ సెట్ మనం ఎప్పుడైతే ఇప్పుడు డైరెక్టర్తో పాటు ఒక పేపర్ పట్టుకొని మీకు ప్రతి ఫోటోలో కనపడుతుంటారు కదా, అలాంటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ డైలాగ్ తీస్తాం. ఇప్పుడు ఇది ఒక పెద్ద సీన్ పేపర్, దానిలో ఒక సీన్ 10 పేజీలు ఉండొచ్చు, ఒక సీన్ 2 పేజీలు ఉండొచ్చు. ఆ సీన్ తీస్తున్నప్పుడు మనం స్ట్రైట్గా సీన్ ఓపెన్ చేయకపోవచ్చు. ఒక్కోసారి మ్యాక్సిమం వీళ్ళు స్టార్ట్ విత్ ద సీన్ ఫస్ట్ డైలాగ్. ఓకే, హాఫ్ వేలో ఓపెన్ చేస్తే హీరో వచ్చి హీరోయిన్తో మాట్లాడుతున్నాడు, తర్వాత కమెడియన్ వచ్చి జాయిన్ అయ్యాడు. వాట్ ఎవర్ ఇష్యూస్ వల్ల ఆ కమెడియన్ డేట్ గంటే ఉందంటే ఫస్ట్ కమెడియన్ జాయిన్ అయిన తీసుకొని తర్వాత ఇటు వస్తాం. అవన్నీ వీడు నీట్గా అన్న ఇది తీస్తాం, ఇది తీస్తున్నాం, ఇది తీయబోతున్నాం అని మనం కూడా అది ఫాలో అయ్యేవాడు ఒకటి. ఆఫీస్లో కూర్చున్నప్పుడు కూడా అంతే, స్క్రిప్ట్ ఫాలో అయ్యే వాళ్ళు కొంచెం స్క్రిప్ట్ సైడ్ ఎక్కువ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఈ పనులు చేసుకుంటుంటారు. అండ్ కమింగ్ టు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇంకా ఉంటే వాళ్ళు ఆడిషన్స్, కాస్టింగ్ అవి ఇవి చూసుకుంటుంటారు. అప్రెంటిస్ ఈజ్ లైక్ హీస్ కమింగ్ అండ్ అబ్జర్వింగ్. ఇది అప్పట్లో నేను ఫస్ట్ నిప్పుకి జాయిన్ అయినప్పుడు ఈ మేకింగ్ వీడియోలు అవి లేవు. ఐషుడ్ అన్ని తీ అని మధ్యలో అదొకటి అవి చేసుకుంటూ మళ్ళీ రన్నింగ్ చేస్తూ పని చేస్తూ. కాకపోతే ఆ టైంకి మధ్యలో ఒక అసోసియేట్ ఎవరో వెళ్ళిపోవటం, మనం కొంచెం ముందుకు వచ్చి క్లాప్ కొట్టే స్టేజ్కి వచ్చి, అప్పుడు క్లాప్ ఉంది ఇంకా, ఇట్స్ అ ఫిలిం. నేను ఫిలింతో జాయిన్ అయ్యా, క్లాప్ కొట్టడం. అక్కడి నుంచి అలా 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 కొంచెం అదే సినిమాకి కొంచెం ఇంత హడావిడిలో అసిస్టెంట్ డైరెక్టర్లు పాపం వాళ్ళు ఇంత ప్రెషర్ఫుల్ పని చేస్తుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా ఉంటాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం రిలీజ్, ఇప్పుడు నాకే ఈ సినిమా రిలీజ్ టైంలో ఐ హ్యావ్ ఏ ఏడీ కాల్డ్ హరి. ఇంత హడావిడిలో మన వైఫ్ డెలివర్డ్ ఏ బేబీ గర్ల్. సో అతను హాస్పిటల్లో ఉంటూ సిజేరియన్ అయింది పాపం. నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే వెనకాల వాళ్ళ ఆవిడ ఏడు వినిపిస్తుంది నాకు. నేను అయినా పని చెప్పాలి ఇక్కడ. హీఈస్ ఫాలోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. లొకేషన్ ఇంకో అబ్బాయి ఉన్నాడు, హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సీను అని ఇంకో అసోసియేట్ ఉన్నాడు,
హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ డబ్బింగ్, లోకేష్ ఏమో ఇది. సో వాళ్ళ పర్సనల్ లైఫ్లలో చాలా జరుగుతుంటాయి. లోకేష్కి ఏమో ఆ రోజే వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే అంట, మరి ఈడు హ్యాండిల్ చేయాలి ఇంట్లో, ఇక్కడేమో మనం డెలివరీస్ పంపుతూ ఉండాలి రీల్స్. సో ఇంత ప్రెషర్లో కూడా దే షుడ్ వర్క్. ఇప్పుడు షెడ్యూల్ జరుగుతూ ఉంటుంది, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ వాడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, ఆడ వెళ్ళిపోతే మిగతా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు, కానీ ఒక్కోసారి వాడు హ్యాండిల్ చేసేవి కొన్ని ఉంటాయి, అక్కడ జర్క్ రాకూడదు. ఇవి లాట్ ఆఫ్ వర్క్స్ అనమాట, ప్రెజర్ టేకింగ్ వర్క్స్ వాళ్ళు పాపం ఫేస్ చేసేది. మీరు కూడా అంటున్నాడు యూ గాట్ మ్యారీడ్. అదే మనం కూడా రిలీజ్ బిఫోర్ మ్యారేజ్ అయింది. సో నాకు ఎంగేజ్మెంట్ అయిన రోజు వి రిలీజ్ ద సాంగ్ ఇన్ గీతం యూనివర్సిటీ వైజాగ్, ఓకే, ఈవినింగ్ పూట. సో లిటరల్గా ఇలా ఉంగరం అలా తొడిగి ఓకే బాయ్ అని వెళ్ళిపోయా, భోజనం కూడా చేయాలి కలిసి, మిమ్మల్ని వెళ్ళనివ్వడం మరి ఇంకా అది కదా పాయింట్. అక్కడ అలా జరుగుతాయి కొన్నిసార్లు, మనం ఏం చేయలేము అంతే. ఇంకా సరే, ఇంకా నేను నా ఫస్ట్ సినిమా ఇంకా ఇలా ఏడీ కింద వీటి కింద ఉండడం ఓకే, ఐ హ్యావ్ టు స్టార్ట్ మై ఓన్ థింగ్ అనేది మొదలైంది ఎప్పుడు? 2020 ఆ టైంలో బేసిక్గా మన ఈ అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా టైం అవుతుంది, ఐ షుడ్ ఆల్సో అని నేనేంటంటే ఐఎమ్ నాట్ ఏ రైటర్ డైరెక్టర్, ఐఎమ్ ఏ ప్రాపర్ డైరెక్టర్ అంతే. మనకు ఒక రైటరు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇప్పటికీ నన్ను అదే తిడుతుంటాడు, నీకు నేను ఎందుకు ఫ్రెండ్ అయ్యాను రా అన్నట్టు. సరే ఓకే అని, ఎందుకంటే ఆయనకు కూడా ఉంటుంది కదా, ఆయన డైరెక్టర్ అవ్వాలనే కదా ఆయన. అవును. అయితే ఆ టైంకి ఈ సామాజిక వర్గం నా ఐడియా మనోడు చెప్పినప్పుడు అరే అది తిరిపోయిందిరా అది. అప్పటికి బాను కూడా బ్రేక్ రాలేదు కదా ఇంకా. నో, హీ వాజ్ రైటింగ్ బిగ్ ఫిలిమ్స్ ఆ టైంకి. బట్ వాజ్ హీ గెటింగ్ క్రెడిటెడ్? యా క్రెడిట్ కూడా వచ్చినట్టున్నాయి రెండు. బికాజ్ నాకైతే బాను నందు వాళ్ళకి అందరికి కలిసి బ్రేక్ వచ్చింది సామాజిక వర్గంలో. నో బట్ దానికి ముందు వివాహ భోజనము, దానికి ముందు యాక్చువల్లీ అప్పుడే ఒక బిగ్ స్కేల్ వాటికి రాస్తూ ఐ థింక్ అఖిల్ సినిమాకి రాశాడు ఫస్ట్ ఫిల్మ్కి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా వేరే ఫిల్మ్స్ అన్ని, అండ్ కోన వెంకట్ గారి దగ్గర అప్పుడే ఉన్నారు కదా, అప్పుడే ఉన్నారు. సో దే ఆర్ షైనింగ్ ఆ టైంకి. ఆ టైంలో ఫస్ట్ భానుతో ట్రావెల్, తర్వాత నందు జాయిన్ అయ్యాడు. సో నందు జాయిన్ అయిన తర్వాత నుంచి ఇంకా అప్పుడు అది ముగ్గురం టీమ్ లాగా ఫామ్ అయింది. నందు తర్వాత వచ్చారా? అంటే ఫస్ట్ భాను మన ట్రావెల్, తర్వాత నందు ఒక 3-4 years తర్వాత నందు జాయిన్ అయ్యారు. అంటే నేను అనేది 2010 నుంచి చెప్పుకుంటే నందు తర్వాత జాయిన్ అయ్యారు. నందు కూడా భానుకి అక్కడ వాళ్ళ వెలిగొండ గారి దగ్గర, అక్కడి నుంచి తర్వాత మనం రోజు ఇంటరాక్ట్ అవడం, మాట్లాడుకోవడం అలా జరిగింది. సో ఫైనల్లీ ఈ సామాజిక వర్గం ఐడియా చెప్తే ఓకే దీన్ని పర్సూ చేద్దామని తిరిగాం. ఆయన దగ్గర 2016 నుంచి ఉందంట ఐడియా. ఉంది, అదే అప్పటి నుంచే చెప్పాడు, అప్పుడే అన్నాడు. మేబీ ఫస్ట్ పాపం వాడే చేద్దాం అనుకున్నట్టున్నాడు, అది అటు తిరిగి సరే తీసుకుపోయా అన్నట్టు. అవును, అలా హౌ డిడ్ యూ కన్విన్స్ హిమ్ దట్ నేను డైరెక్ట్ చేస్తాను ఎలా కన్విన్స్ చేశారు? లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎట్లా కుదిరింది? అది ఇంకా అంతే, ఒక ఫ్రెండ్షిప్ లో అలా అయిపోయింది తప్ప. అలా నేను ఫస్ట్ అరే నాకోటి అని నేను అంటే నేను ఆల్రెడీ డైరెక్షన్ సైడ్ లో కొంచెం దగ్గరలో ఉన్నాను. హీ షుడ్ షిఫ్ట్ ద ఆర్క్ కదా. సో అప్పుడే హీస్ రైటింగ్ బిగ్ ఫిల్మ్, సో ఐ థింక్ హీ ఆల్సో నీడ్ సమ్ టైమ్ అనిపించిందేమో. ఓకే అన్నాడు. అది పట్టుకొని అది ఎప్పుడు 2020 ఎగ్జాక్ట్ గా. అది మేము అందరికి తెలిసిందే ఫస్ట్ సందీప్ కిషన్ తో చేయాలి ఆయనతో. కరెక్ట్గా ఆ రోజు మేము ఈయన చోటకి నాయుడు గారికి డిఓపి గారికి వాళ్ళ ఇంట్లో నరేష్ని ఇస్తున్నాము. ఆ రోజు బయటకు వచ్చినాక వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్ళిపోండి అన్నారు అందరినీ. ఫస్ట్ లాక్డౌన్ ఇదైంది ప్యాక్, అంతే ఏంట్రా ఇది సినిమా అన్నారు, లాక్డౌన్ అయింది. ఓకే అయిపోయిందా సందీప్ తో? ఆల్మోస్ట్ ఓకే. ఆ లాక్డౌన్ వల్ల మళ్ళీ ఆయన కమిట్మెంట్స్ వేరేవి రావడం ఇవి రావడం అని ఫస్ట్ లాక్డౌన్ లిఫ్ట్ అయిన తర్వాత సరే అని ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అని కొన్ని రోజులు తిరిగి మేము ఫస్ట్ నుంచి యాక్చువల్లీ వీ వాంటెడ్ డూ ఇట్ విత్ శ్రీ విష్ణు. కానీ శ్రీ విష్ణు అనే పేరు చెప్పగానే విష్ణు ఎప్పుడు ఖాళీగా ఉండడనే అంటారు అందరు. అంతకుముందు కూడా ఒక నరేష్ని ఇచ్చాం విష్ణు గారికి స్టార్టింగ్లోనే ఒక కథ చెప్పాము. అప్పుడు ఆయన అప్పుడే
నీది నాది ఓకే కదా ఆ టైంలో. ఓకే. ఈ కథ ఇదేమి కాదు, అది వేరే కథ అసలు. భాను రాసిందా లేకపోతే? భాను మేమిద్దరం అనుకున్నదే అది. అది ఒక కైండ్ ఆఫ్ సూదుకోవం కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. అది బాగుంటది. అది తర్వాత రూపాంతరం చెంది వేరేది అయింది, అది వేరే విషయం. వచ్చిందా తర్వాత మాట్లాడుకుందాం అది. సో మేము పడతాం. తర్వాత వాట్ హ్యాపెండ్ ఇస్ ఇంకా అలా అయిపోయింది. సరే మళ్ళీ విష్ణు అనుకున్నాం. ఈ లోపల ఇక ఆ ట్రావెల్లో లక్కీగా విష్ణు గారు దొరికారు. ఇంకా అక్కడి నుంచి ఇట్ వాస్ వెరీ ఈజీ. వివాహ భోజనం ఉంది మధ్యలో. ఓకే సారీ. అయితే లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత విష్ణు గారి దగ్గరికి వెళ్ళే ముందర ఆఫీస్లో కూర్చొని ఉన్నాం. ఎప్పుడు ఈ షూటింగ్లు ఎప్పుడు అన్న ఈ డైలమా ఇందులో ఉన్నప్పుడు నేను భాను నందు ఇంకా మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన, అసోసియేట్ ఒక ఆయన ఉంటే ఇట్లా మాట్లాడుకుంటున్నాం. నేను అరే ఏదో చిన్నగా చేద్దాం రా, ఏవో అనుకున్నావు, అదే నీ లైఫ్లో జరిగిన జోకులు చెప్పు, నావి చెప్పు, ఇవి చెప్పు, అవి చెప్పు, అది ఇది అనుకుంటే వన్ డే సడన్లీ ఎందుకనో హీ రెడ్ సంథింగ్, ఒక పేపర్ కటింగ్, అది తీసుకొచ్చి ఐడియా చెప్పాడు. అరే ఇట్లా పెళ్ళికి వస్తారు ఒకే దగ్గర స్టక్ అయిపోతారు లాక్డౌన్ పడ్డప్పుడు అంటే అది తిరిపోయిందిరా అనుకుని ఇమ్మీడియట్గా బండి ఎక్కి నువ్వు ఎక్కువ పదా అని చెప్పి సందీప్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక విష్ణు ఉండగా సందీప్ దగ్గర అప్పుడు ఇంకా విష్ణు రాలేదు. అదే ఇది లాక్డౌన్ ఫస్ట్ లిఫ్ట్ చేశారు. అనిల్ గారు ఇస్ ద ప్రొడ్యూసర్. అనిల్ గారు అమెరికాలో ఉంటారు. ఆయనకి ఇప్పుడు ఫోన్ చేసి సార్ మేము చిన్న ఐడియా అనుకున్నాం అంటే తిడతారేమో అని చెప్పి అప్పటికి ఎంత ర్యాపో లేదు. డైరెక్ట్ సందీప్ గారి ఇంటికి వెళ్ళిపోయి ఆయనకి చెప్పేసాం ఇదంతా. ఇట్లా చూసాడు పైనుంచి కింద, నీకు ఓ సినిమా ఇస్తే అది చేయకుండా ఏంటి ఇవన్నీ అని చెప్పని ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఆయనకి నచ్చిందని. ఇదేంటి ఐడియా క్రాక్ అయిన రోజు ఐడియా ఇట్లా ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు మనకు ఐడియా వచ్చిందని వెళ్ళిపోయారు అంతే. ఇదే ఐడియా, ఏం లేదు, ఇదే ఐడియా. ఏది వచ్చారు ఇరుక్కున్నారు, ఏంటి ఇప్పుడు ఆ ఇరుక్కున్నాడు పిసినారోడు అయితే ఇంకేంటి అయిపోయింది ఫన్ కదా అని వెళ్ళి చెప్పాం. వద్దు అన్నాడు, వచ్చాం. బట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఆయనకి బాగా నచ్చిందని. ఒక ఈవినింగ్ కల్లా ఫోన్ చేసాడు ఆయన, అదిరిపోయింది, డెవలప్ చేయండి, చేద్దాం, మనమే చేద్దాం అని. హీ హ్యావ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి. So we thought some other names for the actor, but he only came up with Satya. Satya అయితే బాగుంటాడు. సత్య అయితే నాకు తెలుసండి, ఆల్రెడీ చేసి ఉన్నాను పనులు అంటే. సో సత్య కేమ్, ఇంకా అలా ఫినిష్ చేసాం. ఎన్ని రోజులు పట్టుంటుంది ఆ స్క్రిప్ట్ డెవలప్ అవ్వడానికి, షూట్కి వెళ్ళడానికి? వెరీ వెరీ అసలు యాక్చువల్గా అది లాక్డౌన్ ఎత్తి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు కదా, ఆ గ్యాప్లో రెడీ అయిపోయింది. వన్స్ దే లిఫ్టెడ్ ద లాక్డౌన్ వి స్టార్టెడ్ షూటింగ్. ఐ థింక్ ఫస్ట్ షూట్ వాజ్ స్టార్టెడ్ మన సాయిధరం తేజ్ గారిది సోలో బతికే ఇమీడియట్గా మనది. అండ్ ఎంత ఒక 7-8 monthsలో అయిపోయింది కదా సినిమా. యాక్చువల్గా మూవీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 26. అంతేనా? కానీ 14th డే నాకు కోవిడ్ వచ్చింది. అందుకని ఒక 1 month ఎక్స్ట్రా అయింది. లేకపోతే స్ట్రైట్ చేసి ఉంటే ఇంకా తొందరగా అయ్యేది. అది ఆ కోవిడ్ ఏంటి కామెడీ. అది హ్యావ్ యూ సీన్ వివాహ భోజనము? సత్యకి కోవిడ్ వస్తుంది కదా, అంబులెన్స్ వచ్చేది కదా, ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేశారు హాస్పిటల్ నుంచి, బాబు కోవిడ్ వచ్చింది దూరంగా ఉండ అంటే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి. అప్పటికి పాపం సందీప్ ఫోన్ చేసి నేను కంప్లీట్ చేసేస్తా పోనీ అన్నది. వద్దు సార్ వద్దు, నేనే చేస్తాను, మీకెందుకు టెన్షన్ అని. అప్పుడు కొంచెం టీజర్ గ్లిమ్స్ అవి రిలీజ్ చేసి డైరెక్ట్లీ అది పైగా తెలుగు ఫస్ట్ ఓటీటీ ఫర్ సోనీ లివ్. సో ఇట్ వాస్ వెరీ వెరీ ప్రాఫిటబుల్ వెంచర్. వెరీ హ్యాపీ. ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసే ప్రాసెస్లో నేర్చుకున్న విషయాలు ఏంటి? అప్పటి వరకు ఏడీగా ఒక డైరెక్షన్ అంటే అథారిటీ కదా, అప్పటి వరకు ఏడీగా ఉన్నప్పుడు మీకు అథారిటీ లేదు. మీరు నోటీస్ చేసేవాళ్ళు సెట్ మీద, మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మీరు ఫాలో చేసేవాళ్ళు. డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు డైరెక్షన్స్ ఇవ్వాలి, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీరు నేర్చుకున్నది ఏంటి ఆ ప్రాసెస్లో? నేర్చుకోవటం అండ్ అట్ ది సేమ్ టైం ఛాలెంజింగ్ విషయం ఏంటంటే, అంటే బికాస్ ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ బడ్జెట్ ఫిలిమ్స్. పెద్ద సినిమాకి అయితే కొంచెం లీజర్ ఉంటుంది, కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది. ఓకే ఈ సీన్ మిగిలిపోతే రేపు తీసుకోవచ్చు. కానీ ఈ చిన్న సినిమాలు చేసేటప్పుడు లేదు, ఈ సీన్ అవ్వాల్సిందే. అందులో ఇప్పుడు మెయిన్ వివాహ భోజనము మాకు ఇచ్చిందే, మనం ఐడియా చెప్పింది మనమే చెప్పాం వెళ్ళి. మనకి వెనకాల ఒక పెద్ద సినిమా ఉన్నా అంటే ఎంత గ్యాంబుల్ అది. ఒకవేళ ఇది కనుక మొత్తానికే మటాష్ అయితే అది పోతుంది. కానీ అది ఉంది, మరి అది ఉన్నప్పుడు కూడా మనం అంతే టెన్షన్లో, పైగా ఇచ్చిన డేలో ఫినిష్ చేయాలి. సో ఇంకా నేర్చుకోవడం అనేం కాదు, మనకు ఆల్రెడీ వచ్చు అని చిన్న కాన్ఫిడెన్స్ శ్రీరంలో చూసాం, డైరెక్ట్గా వచ్చాం, కెమెరా పెట్టి ఇది పెట్టి నెక్స్ట్ 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 అంతే పరిగెత్తున్నాయి. 26 days అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత ఫాస్ట్గా జరుగుతుంది వర్క్. దన్న ఇంకా అది ఆల్రెడీ కొంచెం ఐ థింక్ న్యాచురల్లీ హ్యాపెండ్ ఆర్గానికల్లీ అంతే. ఆ కోవిడ్ వచ్చి మీరు
లైక్ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అప్పుడు హెడ్ స్పేస్? ఫస్ట్ 2 days ఐ వాజ్ గాన్ కోమా. ఓకే. అంటే మైండ్ ఎంత ఇదిగా పనిచేస్తుందంటే, మై ఫాదర్ ఈజ్ ఇంటూ ఫార్మా, వీ నో అబౌట్ మెడిసిన్స్. ఆల్మోస్ట్ ఇంట్లో ఫస్ట్ డాక్టర్లు అక్కర్లేదు మనమే అన్నట్టు ప్రతి ఇంట్లో ఉంటారు. అమ్మనన్నా ఇదేసుగా డోలో వేసుగా. ఆ రోజు ఎందుకంటే నేను ఎవరినో అడిగాను, వాళ్ళు ఏదో చెప్పారు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు, కోవిడ్ అప్పుడే వచ్చిన వాళ్ళు. నేను అవే మందులు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోయా. 1 day లేవలేదు నేను. లేచే టైం మా కజిన్ ఇంకొక అతను ఫోన్ చేసి, అరే నువ్వు ఫస్ట్ విజయకి వెళ్ళి టెస్ట్లు చేయించుకో, ఆ తర్వాత ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది, డాక్టర్స్ ఉన్నాయి కదా అప్పుడు, చేయించుకొని ఆన్లైన్ కన్సల్టేషన్ అదే యాప్ ఏదో డాక్టర్స్ ఇంటికి వచ్చి కూడా చేశారు. అప్పుడు నేను విజయకి వెళ్ళి చేసి వచ్చాను. తర్వాత వచ్చి వాళ్ళు చూసి ఓకే ఇమీడియట్ గా అపోలోలో వెళ్ళి జాయిన్ అవ్వన్నాడు. అంత స్తోమత లేదు మాకు అప్పట్లో, బెడ్స్ ప్రాబ్లం అప్పుడు. ఓకే ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకున్నాడు. ఆ 17 రోజులు హెడ్ స్పేస్ ఏం లేదు. ఫస్ట్ ఊపిరి అందుతుందా లేదని వాళ్ళు ఒక కిట్ ఇచ్చారు. ఉఫ్ అనుకుంటే అది పవర్ ఫస్ట్ లో అది ఇంత కూడా లేవాలి. తర్వాత 14 రోజుల తర్వాత సో సినిమా గురించి ఆలోచించేంత వీక్నెస్ అసలు. ఫోనే ఇట్లా ఫోన్ ఎత్తడమే గాన్. తర్వాత మెల్లగా 10th డేకి కొంచెం అప్పుడు ఐ స్టార్టెడ్ కాల్స్ ఫర్ ఎవ్రీ వన్. అంతా ఓకేనా వచ్చేస్తా ఒక 4 daysలో షెడ్యూల్ వేయండి అంతే ఇమీడియట్గా. మళ్ళీ ఎందుకంటే అప్పుడు సేమ్ సోలో బతుకు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకోటి స్టార్ట్ అయింది. మన ఆర్టిస్టులు వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరు బిజీ అవుతున్నారు. సో వీళ్ళందరినీ పట్టుకొని మనం ఓకే సామాజిక గమన అది అంతే. విష్ణు గారిని అప్రోచ్ అయ్యాం, నరేషన్కి వెళ్ళాం, నేను బాగానే వెళ్ళాం. హీ ఎంజాయ్డ్ అలాట్ ఇంకా. బట్ హీఈస్ బిజీ అట్ దట్ టైమ్. సో ఒక 6 months దాకా ఆ ప్రాసెస్ జరిగింది. వన్స్ ఒక్కసారి సెట్లోకి వచ్చామా హిలేరియస్ అంతే. Day 1 నుంచి వీ ఎంజాయ్డ్ అలాట్. అది అసలు ఫిలిం మేకింగ్ అది అదేంటది ఒక ఫిలిం సెట్ అలా ఎప్పుడూ లేదు. అది కూడా అంతే 45 daysలో అయిపోయింది. సూపర్ సినిమా అది. సూపర్ సినిమా. చాలా రోజుల తర్వాత ఫుల్గా క్లీన్ అండ్ హిలేరియస్. యా. వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ విత్ బాను? మోర్ దెన్ ఎ బ్రదర్, మోర్ దెన్ ఎ ఫ్రెండ్. యా అంతే కదా. వెరీ వెరీ క్లోజ్ పర్సన్. కలిసే రాసుకుంటారా? ఎలా ఉంటది? లేదు వాళ్ళు అంటే ఆ ప్రయత్నం కూడా జరిగింది. మధ్యలో నేనేదో గెలుపుతూ ఉంటే అవుతాను బా అంటాడు. అందుకని స్టార్టింగ్ లో అంతా కొంచెం గెలికేటోడు ఎక్కువ. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నందు బాను అంటే ఇప్పుడు నేను ఏ ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో దే విల్ హ్యావ్ ఎ రూమ్, కూర్చుంటారు, రాస్తారు. దెన్ దే విల్ కమ్ అండ్ నరేట్ మీ. నాకు నచ్చింది ఓకే, నచ్చింది ఇది వద్దు ఇది వద్దని మళ్ళీ ఇక అవి కామన్ కదా అంతే. ఐ విల్ గివ్ దెమ్ దేర్ స్పేస్. వాళ్ళు ఏదనుకుంటే అది అయిన తర్వాత మళ్ళీ ఇట్స్ ఎ ప్రాపర్ టీమ్ వర్క్ అంతే. ప్రాపర్ టీమ్ వర్క్. దీనికి ఏంటి స్టార్టింగ్ పాయింట్? మళ్ళీ అంతే సామాజిక తర్వాత ఎలాంటిది చేయాలి, సరే ఇది వర్కౌట్ అయింది, ఇలానే రామ్ కామ్ మంచి ఎంటర్టైనర్ ఒకటి అని చెప్పి ఈ ఐడియా ఒకటి ఉండింది. దాన్ని డెవలప్ చేయడం జరిగింది. చెప్పారు ఇది అదిరిపోయింది అనుకున్నాం. అక్కడి నుంచి ఇట్ వెంట్ ఆన్. సామాజిక వర్గం నాకే ఒక యూనిక్ పాయింట్ ఉండింది కదా, దీంట్లో కూడా ఒక యూనిక్ పాయింట్ ఉంది. అది రివీల్ చేయలేదు ఇంకా. చేయలేదు. అదే చూస్తున్నాం ఇప్పుడు ట్రైలర్లో చేయాలా వద్దా. ఎందుకు? అదే తెలియదు. అదే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఐ లాస్ట్ యూ క్వశ్చన్. సామాజిక వర్గంలోకి ట్రైలర్ కట్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. నో ఎలా? అదే సామాజిక వర్గంలో హిందీ సినిమా అయితే వాళ్ళు చేసేస్తారు. వాళ్ళు మొత్తం వాళ్ళు సినిమాలో ఉన్న ట్విస్ట్లు మొత్తం రివీల్ చేస్తారు కదా ట్రైలర్లో వాళ్ళు. మాకు అదే ప్రాబ్లం. నాకు మర్జావా అనే ఒక ట్రైలర్ వచ్చింది అప్పట్లో, సిద్ధార్థ్ మల్హోత్రా అది, ఇంకొక ఆమె ఉంటుంది తారా సుతారి, అది ఆ సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటంటే హీరో హీరోయిన్ ని చంపేస్తాడు. అది ఇస్తారా? ట్రైలర్ ఎండ్ షాట్ అది. అయ్యో ఏం చేస్తున్నారు? వేరే అది మేము అప్పుడు భయపడ్డాం కూడా. మధ్యలో ఇంకోటి ఏదో ట్రైలర్ వచ్చినప్పుడు బెహన్ హోగి తేరీ అని, ఏంట్రా ఇది టైటిల్ కానీ అది ఏదో ఉంది, అది ఏదో ఉందిలే కానీ. ఎందుకంటే అందరు ఏమంటారు ఇది ఎక్కడో మీరు కాపీ కొట్టారా అని. లేదురా అది మామూలు. మనకే చాలా సార్లు ఎక్కడో ఇప్పుడు జనరల్ గా పెళ్లికి వెళ్ళి ఎవరో ఒక అమ్మాయి నచ్చిందేమో అనుకుంటే చూస్తే దూరం చుట్టం అంటారు. అందరూ మరదళ్ళు అవ్వాలని లేదు కదా అలా. సో దట్స్ ఈక్వేషన్ అంతే. అది బాగానే పేలింది, వర్కౌట్ అయింది. కానీ అదే ఇలాంటి పాయింట్స్కి వీ కాంట్ కట్ ట్రైలర్స్ అండ్ టీజర్స్. నాకు అప్పుడు చాలామంది రివ్యూస్లో కూడా ఫస్ట్ హాఫ్ అంటే ఇంటర్వెల్ పాయింట్కి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి సినిమా అంటారు. మాకు తెలుసది మరి ఫస్ట్ హాఫ్ మేము ఏదో మరి పెట్టాలి. అందుకే నరేష్ మనం తీసుకెళ్ళాం మరి. అది రోల్ రివర్సల్ ఆ కాన్సెప్ట్ అదంతా బ్యూటిఫుల్గా రాసే వాళ్ళు అంత బాగా వచ్చింది. అది లిఫ్ట్ చేసి ఫస్ట్ పెట్టలేము.
అలా అని ఇక్కడ వేరే హైలైట్ ఆ రోల్ రివర్స్ అంతే. లైక్ కొడుకు తండ్రిని లైక్ గుడిలో నిలబడి ఉంటే ఏం కోరుకుంటున్నావు అంటే ఎగ్జామ్ పాస్ అయితే నువ్వు నాకు ల్యాప్టాప్ కొనిస్తావు అంటే అవన్నీ అసలు థియేటర్ లో బాగా బాగా ఫస్ట్ సీన్ నుంచే లైక్ ఎగ్జామ్ కి టైం అవుతుంది లే అంటే లైక్ ఎవడన్నా కూడా కొడుకు వెన్ ద నరేషన్ స్టార్ట్ ఎవరికి నరేషన్ ఇచ్చినా ఫస్ట్ అదే ఫాదర్ వస్తాడు టైం అవుతుంది సీరియస్ గా పొడుగు నీళ్ళు టైం అవుతుంది రా అదే సరే కాలేజ్ దగ్గర దిగిన తర్వాత సరే నేను ఎగ్జామ్ రాసొస్తాను నువ్వు వెయిట్ చేయి అంటే అప్పుడు దీనికి కూడా అట్లాంటిదే కదా అంట కదా ఏదో ఓపెనింగ్ సీన్ ఐ గాట్ టు నో ఫ్రమ్ సత్య నో బాను కాదు ఫ్రమ్ సమ్వన్ హూ ఈజ్ ఇన్ ద ఫిల్మ్ ఇంకెవరు ఉన్నారు హూ ఇస్ వెరీ ఎగ్జైట్ ఒక ఆర్టిస్ట్ ఎగ్జైట్ అయ్యి ఓపెనింగ్ సీన్ చెప్పారు నాకు ఫీమేలా మేలా మేల్ నాకు పిచ్చర్ చెప్పుంటారేమో వెరీ ఎక్సైటెడ్ అనమాట ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈజ్ వెరీ ఎక్సైటెడ్ చెప్తున్నా ఇలా ఈ నాని నారిలో ఓపెనింగ్ సీన్ ఒకటి ఉంటుంది అని చెప్పి ఎక్సైటెడ్ విన్నప్పుడే మాకు బాగా సింక్ అయింది ద వన్ విచ్ వీఆర్ డూయింగ్ అగైన్ విత్ విష్ణు దాంట్లో అది సీక్వెల్ లాంటిదా లేకపోతే సీక్వెల్ వేరేది చేయాలి బట్ దిస్ ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్ ఓకే ఇట్ విల్ బి ఎ బ్లాస్ట్ అంతే ఇది ఇప్పుడు ఇది నారి కూడా వర్కౌట్ అయిపోతే వెరీ హ్యాపీ నరేష్ గారి ట్రాక్ అదిరిపోద్ది శర్వా సూపర్ అసలు అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ శర్వాతో కామెడీ చేయడం ఎందుకంటే హీ డిడ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ జానర్స్ కదా మహానుభావుడు తర్వాత ఐ థింక్ హీ ఎక్స్పెరిమెంటెడ్ వాట్ ఎవర్ హీ డిడ్ కానీ ఆయన ఎప్పుడు ఫస్ట్ నుంచి అంతే ఒకటి హిట్ అయితే అలాంటి చేయడు నేను అడిగాను కూడా ఒకసారి సార్ ఏంటి మీరు ఇలా అంటే అప్పుడు అడిగాను నేను ఏమడిగాను అది మళ్ళీ ఇది రాను అనుకుంటా స్టార్టింగ్ లోనే మీకు ఇంత ఏజ్ ఓల్డ్ లుక్ అండ్ పాప డైరెక్ట్ గా ఎలా అసలు మీరు అంటే కథ నచ్చింది చేసా అన్నాడు వెరీ వెరీ జెంటిల్ వెరీ ఈజీ బట్ నాయనారి ఎందుకు ఇంత టైం తీసుకుంది నేను ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా 23లో సామజవర్గంన రిలీజ్ అయింది 24లో అనౌన్స్మెంట్ వచ్చింది అండ్ నాకుండే ఒక బాధ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ ఒక్కొక్క సినిమాకి మధ్యలో 2-3 years గ్యాప్ అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ అది అందరికీ జరుగుతుంది యాజ్ ఎ ట్రెండ్ లేదు అసలు ఇప్పుడు ఐ థింక్ కమింగ్ ఇయర్ నాకు అంత ఒకేసారి పుష్ ఉంటుంది నాకు ఇది బ్యాక్లాగ్ పడ్డది నాకు అందుకని అంతే ఇదేం లేదు అంటే 23 అయిపోయింది నాది 23 జూన్లో బట్ యాక్చువల్లీ ఇఫ్ యు నో మీరు న్యూస్ అప్పుడు చూసినా అసలు ఫస్ట్ నేను వేరే ప్రొడక్షన్కి వేరే హీరోతో చేయాలి అక్కడ ఆ హీరో బిజీగా ఉండటం వల్ల మనకు అది టైం పట్టేస్తుంది బికాజ్ ఆ టైంకి మనకి ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయింది ఐ వాజ్ మ్యారీడ్ అట్ దట్ సేమ్ ఇయర్ మిగతా అడిషనల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది సో అందుకని ఇమీడియట్గా కేమ్ టు దిస్ ఎవరితో చేయాలి నాగ చైతన్య గారితో ట్రావెల్ అయ్యాము కాబట్టి తండేళ్ళు ఉండింది అప్పుడు సో అది ఫుల్ కమిట్మెంట్ ప్యారలల్ గా చేయలేరు ఆ సినిమాని ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లుక్ అండ్ ఎవ్రీథింగ్ సో అందుకని అప్పుడు శర్వా గారు పిలిచారు శర్వా గారికి చెప్పాము సో అంతే అది మనకి స్టార్ట్ అయిందే 24 మార్చ్లో ఇప్పుడు స్టార్ట్ చేసాం అనౌన్స్మెంట్ వచ్చింది కానీ వి స్టార్టెడ్ అరౌండ్ మార్చ్ ఆర్ సంథింగ్ 25 మధ్యకి అయిపోయింది ఆల్మోస్ట్ సినిమా అంటే ఆ ప్రాసెస్ కూడా ఎందుకంటే మధ్యలో హీ డిడ్ సైమల్టైజ్ గా బైకర్ అండ్ మనది రెండు ఉన్నాయి వాళ్ళకి డేట్లు ఇవ్వటం మనకి డేట్లు ఇవ్వటం అండ్ మధ్యలో మనకేమో ఒకసారి స్ట్రైక్ అయింది స్ట్రైక్ బట్ అదే లాట్ ఆఫ్ ఇంకా వేరే కొన్ని అండర్ కరెంట్ ఇష్యూస్ కొన్ని జరిగినాయి ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎందుకంటే మీరు నేను ఇంటర్వ్యూ చేశాను అనిల్ గారిని అట్ ఏ టైం పాపం అనిల్ గారికి కూడా లాట్ ఆఫ్ ఇది పడ్డాయి అందరికీ తెలిసింది ఓన్లీ ఇండస్ట్రీ సినిమాలు బట్ బయట కూడా ఆయన బిజినెసెస్ కొంచెం ఇదైంది అండ్ తర్వాత లేదు మనం లాస్ట్ ఇయర్ 25లో వచ్చేద్దాం అనుకున్నాం ఎప్పుడు అనుకుంటున్నా అప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి ఓకే బట్ సినిమా ఫినిష్ అయిపోయింది ఒక 10 days బ్యాలెన్స్ ఉండింది ఇప్పుడు సింపుల్ మనం ఇప్పుడు జూన్లో అక్టోబర్ రిలీజ్ అనుకుంటే జూలై ఆగస్ట్లో షూట్ చేసేసి రిలీజ్ డేట్ ఎప్పుడు తెలియకుండా మనం ఇంకేం చేయలేకపోతున్నాం అది నాకు అర్థం కాదు రిలీజ్ డేట్ తెలిస్తేనే వర్క్ ఫినిష్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఫినిష్ చేసి పెట్టుకోవచ్చు కదా చేసుకోవచ్చు అదే ఫినిష్ చేసి పెట్టుకున్నా ఫినిష్ చేసుకోకపోయినా ఇంట్రెస్ట్లు అవి కడుతూనే ఉంటారు కదా ఎలా కట్టాలి అదే వర్క్ ఫినిష్ అయిపోతే లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాని లోపల ఓకే ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్ని ఉన్నాయి అండ్ కొన్నిసార్లు ఆర్టిస్ట్ డేట్లు కూడా ఇప్పుడు మనకి రిలీజ్ డేట్ ఉందనుకోండి మనం వేరే వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు ఇప్పుడు నరేష్ గారు ఇస్
పీక్ బిజీ. ఇప్పుడు నాకు రిలీజ్ డేట్ ఉంటే ఆ సినిమా వాళ్ళకి ఫోన్ చేసి బాబు మా రిలీజ్ డేట్ ఉంది, ఒక 5 రోజులు నరేష్ డేట్లు కావాలి అని చెప్పి నేను అడగచ్చు. అలా బికాస్ మనం పెట్టుకున్న ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్, అందరూ కిషోర్ గారు, సత్య గారు, సంపత్ గారు, ఎవ్రీవన్, సంయుక్త మీనన్, దెన్ లాట్ ఆఫ్ మేనేజ్ చేయడం ఇదంతా తలకాయ నొప్పి. అదే ప్రాబ్లం. మరి ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా ఆర్టిస్ట్లా. ఆ స్కెడ్యూల్ వేయడం, అది తీసుకురావడమే అదొక గగనం కదా. మొన్న ఈ స్కెడ్యూల్లో అదే పార్టీ సీన్ ఒకటి ఉంటుంది సినిమాలో, ఆల్ పీపుల్ విల్ బి దేర్. అది చాలా కేయోటిక్ అయిపోయింది, చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయింది. ఎందుకంటే అందరు దొరుకుతారు. మనం పేపర్ మీద వేసుకున్నప్పుడు 4 రోజులు వేసుకున్న సీన్ ని 3 రోజుల నుంచి 2 రోజులకు తీయాల్సి వచ్చేటట్టు ఉంటుంది. బికాస్ ఆఫ్ అవైలబిలిటీ. అందులో ఒక రోజులో కిషోర్ గారివి, సంపత్ గారివి కొట్టేయాలి మొత్తం. ఆ సీన్ పేపర్ 12 పేజీలు ఉంది. అది బ్లాకులు పెట్టడం, ఫస్ట్ వీళ్ళది కంప్లీట్ చేయడం, వాళ్ళది కంప్లీట్ చేయడం. ఇట్స్ మోర్ అంత ఈజీ కాదు. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్. ఒక్కసారి ఎక్కడన్నా మిస్ కొట్టామో మొత్తం కాదు. అంటే మిస్ అయింది మళ్ళీ ప్యాచ్ పడ్డదంటే వాళ్ళు దొరకరు. నాకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు దొరకరనడానికి వాళ్ళు ఇండియాలోనే లేరు. సంపత్ గారు వెంట ఆస్ట్రేలియా, కిషోర్ గారు వెంట అమెరికా. రిలీజ్ డేట్ ఇస్ 14th. వేర్ ఐ కెన్ అకామిడేట్ అట్లా. ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు తీసేవి కామెడీ సినిమాలు కదా. కామెడీ సినిమా అంటే జోక్ ల్యాండ్ అవ్వాలి. జోక్ ల్యాండ్ అవ్వడం ఇంపార్టెంట్. బట్ దాంట్లో ఫిల్మ్ మేకింగ్ని ఎంతవరకు చూపించడానికి ట్రై చేస్తారు, లైక్ క్రాఫ్ట్ని? అదే అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నప్పుడు, కథ చెప్పినప్పుడు కూడా దే ఆల్సో థింక్ దట్ ఇట్స్ కామెడీ ఫిలిం, ఇలా వెళ్ళిపోతే చాలు. దానిలో మనమే ఎక్కడో దగ్గర ఇంకార్పొరేట్ చేసుకోవాలి. ఎలా చేస్తారు అది? అదే ఏమన్నా షార్ట్లు, ఓకే ఈ షార్ట్లో మనం ఏదన్నా చూపించగలుగుతాం మన క్రియేటివిటీ, ఆర్ ఒక యాంగిలో, లేకపోతే ఒక షార్ట్, ఏదో దానిలో మనం ఏం చూపించగలం, మనకు ఆ టైంకి మనం దాని హోంవర్క్ చేసుకుంటాం ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్. సో దానిలో మనకు కొంచెం కొత్తగా ఎలా చేయొచ్చు, ఉన్న పరికరాలు వాడి ఇంకెలా చేయొచ్చు అన్నది చూసుకోవాలి. అంతే తప్ప లేకపోతే మరి, ఎందుకంటే దీనికి మనం అంత ఎక్కువ కూడా చేయలేము. ఒకవేళ చేసినా, ఒకవేళ చూసిన తర్వాత అద్భుతంగా ఉంటే ఓకే, లేదనుకోండి దీనికి ఎందుకు ఇంత చేసాడు అన్న ఫీలింగ్ కూడా రావచ్చు. ఇట్స్ ఎడ్జ్. దాన్ని జాగ్రత్తగా, ఇప్పుడు ఈవీవి గారి సినిమాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా, మనందరం వి స్టిల్ టాక్ అబౌట్ ద డైలాగ్స్ అండ్ ఇది తప్ప ఆ షార్ట్ ఇలా పెట్టారు అది ఆ ఫిలిమ్స్కే. అది ఆ స్కేల్ ఫిల్మ్స్కి అలానే చేయాలి, ఈ స్కేల్ ఫిల్మ్స్కి ఇలానే చేయాలి. నువ్వు యాక్చువల్గా చూసుకుంటే వైడ్ పెట్టి ఎవరి డైలాగ్ వాళ్ళు చెప్పేస్తే అది సినిమాటిక్ గా ఉండకపోవచ్చు, కానీ కామెడీ వర్క్ అయితే ఎవరు కంప్లీట్ చేయరు. కామెడీకి కొన్ని క్లోజులు కరెక్ట్ కట్ అవ్వాలి, కానీ ఇప్పుడున్న దానికి విజువల్ కామెడీ కొంచెం యాడ్ చేయడానికి ట్రై చేయాలి. హౌ వీ కెన్ డూ. ఇప్పుడు హీరో షాక్ అయితే ఇప్పుడు మనం ఈ జూమ్, వర్టికల్ జూమ్ ఏదో అంటారు దాన్ని, ఇట్లా అదే వర్టిగో షాట్ ఏదో సంథింగ్, ఇది ముందుకెళ్తుంటుంది ఆ జూమ్, అది వెనక్కి వస్తుందా. సో అవన్నీ కొత్తగా, ఎందుకంటే బికాస్ సో వీడికో షాక్ తగిలింది, దానికి ఒక సౌండ్ యాడ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని అలా మనం ఇంకేం చేయొచ్చు అన్నది చూడాలి. సామాజిక వర్గంలో ఒక కంటిన్యూటీ ఎర్రర్ ఒకటి అక్క ఎట్లా అదే చెప్తా. ఇప్పుడు ఇద్దరు లేడీస్ యాక్చువల్లీ ఐ వాస్ షాక్డ్. ఏంట్రా మీరు ఇంత ఖాళీగా ఉందా, అట్లాంటివి ఏమున్నా కూడా పడేస్తున్నారు ఇప్పుడు. మంచిదే, దానివల్ల సినిమా ఇంకా ఎక్కువ చూస్తున్నారుగా. ఏంటి తప్పు చేసాడు స్కంద అప్పుడు, మరి అది బోయపాటి గారిది ఒక్క ఫ్రేమ్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లము, మనం ఇప్పుడు ఆ సీన్ గుర్తుంటే సామాజిక వర్గంలో ఆ సీన్, దట్స్ ఇంటర్వెల్ తర్వాత వచ్చిన హిలేరియస్ బ్లాక్. ఐ లవ్ దట్ సీన్. హిలేరియస్ బ్లాక్. రాజమండ్రిలోనే శాటిలైట్ వేసుకొని ఇక్కడ ఉంటారా, నరేష్ గారికి యాక్షన్ చెప్తే రాజమండ్రిలో అదేస్తున్నాడు ఆయన, చెయ్యట్లా, నవ్వుతున్నారు. అలా టైం అవుతుంది. ఇంతమంది ఆర్టిస్టులను కూర్చోబెట్టాలి ఈయన కింద పేరెంట్ అని వచ్చినట్టు జనాలు. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇప్పుడు మనం ఈ వైడ్ తీసాం అయిపోయింది, తర్వాత ఇప్పుడు నరేష్ గారిది ఇటు సైడ్ యాక్సెస్ పెట్టుకొని షూట్ చేస్తున్నాం. ఫ్రేమ్ లో ఫస్ట్ జూనియర్లు పెట్టండి రా అంటే పెట్టేస్తారు వీళ్ళు. ఇది అయిపోయింది. ఆ టైంకి మనకి ఏదో బ్రేకో లేకపోతే ఏదో ఈ లైటింగ్ టైమో ఇవన్నీ అవుతుంటాయి కదా. బయటికి వెళ్ళి కాసేపు మాట్లాడేసి వచ్చి అందరితో వచ్చేసరికి ఫ్రేమ్ పెట్టుకుంటారు, మళ్ళీ నిల్చోబెడతారు. వాళ్ళు ఔత్సాహికులు ఉంటారు, ఎవరు జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళు వచ్చేసి నిల్చుంటారు కామ్గా. ఇంకా మనం నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఇవి చూస్తూ ఉంటాము. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా పాపం ఎక్కడో దగ్గర మిస్ అవుతారు. ఒకే రోజు షూట్ చేశారా అది?
గంట వ్యవధి మొత్తం అంతే కదా. నేను అనుకున్నా మేబీ ఇది ఒక రోజు షూట్ చేసి నెక్స్ట్ రోజు షూట్ చేశారేమో, అందుకని లేదు పోస్ట్ లంచ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ ప్యాకప్. కాకపోతే కట్ చేసి తర్వాత చూసుకుంటే ఒరే ఇంటర్వ్యూస్ ఏమున్నారు ఎడిట్ లో చూసుకున్నారా మీరు? అది ఎడిట్ చేసేటప్పుడు అది కనిపించింది. కానీ ఏం చేయాలి ఇప్పుడు, మొత్తం వాళ్ళని లేపేయలేము, మళ్ళీ షూట్ చేసి అంత ఇట్స్ ఓకే, కంటెంట్ మీద వెళ్ళిపోతాం. అలా కొన్ని జరుగుతుంటాయి. ఒక్కోసారి అయితే చొక్కాలు మారిపోయిన సందర్భాలు ఉంటాయి. నేను ఎప్పుడో విన్నాను, ఎప్పుడో పూరి గారు చెప్పారు ఇదని, నాకు తెలియదు. మారిపోయిందా? సరే కింద స్క్రోలింగ్ చేయండి నా పేరు, నా నెంబర్ ఏంటి, ఎవడతాడో చూద్దాం. కొన్నిసార్లు ఆ కేయాటిక్ సిచ్యువేషన్ లో కొన్ని జరుగుతుంటాయి. చొక్కాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి, కంటిన్యూటీ జర్క్లు ఉంటాయి కొన్ని. అంటే ఇలా అని కాదు, ఆర్టిస్టులు కూడా ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత వాళ్ళు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. మనం ఏం చేస్తాం అప్పుడు, ఏం చేయలేం కదా. ఒకే సీన్ లో హెయిర్ మారిపోయినవి కూడా ఉన్నాయి. అవి కొన్ని ప్యాచెస్ జరుగుతాయి, అది ఇప్పుడు తీసి తర్వాత తీసి ఉండొచ్చు. నేను మొన్న ఒక 2014 లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా ర్యాండమ్ గా రీవాచ్ చేస్తుండే ఫ్రెండ్స్ తో. నేను ర్యాండమ్ గా ఇట్లా సినిమాలు చూస్తుంటా అట్లీస్ట్ సీన్ లో. 2014 బ్లాక్ బస్టర్ సినిమా, హీరోకి విలన్ కి కాన్ఫ్రంటేషన్ సీన్, మధ్యలో హీరో వాయిస్ మారిపోతుంది, వాయిస్ వచ్చేసి డైరెక్టర్ వాయిస్ వచ్చేస్తుంది మధ్యలో. కొన్ని పదాలు అప్పటికి రాలేదు, కొన్ని పదాలు లేక మేబీ హీరో అవైలబుల్ గా ఉండకపోవచ్చు డబ్బింగ్. ఒక పదం డైరెక్టర్ వాయిస్ వచ్చేస్తుంది సడన్ గా. బ్లాక్ బస్టర్ సినిమాలో ఇంకో సినిమాలో ఒక దగ్గర హీరో లావుగా ఉంటాడు, ఒక దగ్గర సన్నగా ఉంటాడు. సో మొత్తానికి నారి నడుము మురారి అయిపోయింది సినిమా. ఇప్పుడు ఏంటి హెడ్ స్పేస్? ఏం లేదు, ఇమీడియట్ గా నెక్స్ట్ వర్క్ జరుగుతుందా? స్టార్ట్ చేయాలి. ఎవరు రాస్తారు? అది కూడా బానువేనా? ఎందుకు కుదిరిపోయింది? అది టీమ్. ఇప్పుడు ఒకటే బాను డైరెక్టర్ అయ్యాడు, ఇంకో సినిమా చేస్తాడు తర్వాత. అతని స్ట్రీక్ ఆఫ్ ఫిల్మ్స్ అతనివి. నందు రేపు త్వరలో డైరెక్టర్ అవుతాడు. నందు సినిమాలు నందువి. నా దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు ఉంటారు. దట్ ఈస్ మై ఈక్వేషన్. వాళ్ళు సెపరేట్ ఫ్యామిలీస్ వాళ్ళవి, నాది ఉమ్మడి కుటుంబం. బట్ మీరు రాద్దాం అనుకోవట్లే అసలు? అనుకున్నాను, కానీ ఎంతైనా అది కొంచెం ఐ థింక్ ఇంకా టైం పడుతుందేమో, ఏమో తెలీదు. బట్ అది మీ స్ట్రెంగ్త్ కాదు, అది మీ ఫోర్టే కాదు. నాకు ఐడియాస్ వస్తాయి, ఐడియాస్ ఉంటే నేను షేర్ చేసుకుంటుంటాను తప్ప కంప్లీట్ గా దాన్ని అంత ఇదిగా అనేది మనకు అంత, వన్స్ ఇట్స్ నాట్ అంత ఇది అన్నప్పుడు మనం కొంచెం విల్ టేక్, చూద్దాం. ఓకే, ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్, విల్ సీ. హౌ ఇస్ బాను డూయింగ్ ఆఫ్టర్ మాస్ జాతర? ఈజ్ రెడీ టు బౌన్స్ బ్యాక్. మంచి సూపర్ లైన్ ఉంది ఒకటి, డెవలప్ చేస్తున్నాడు, అదిరిపోద్ది. సూపర్. ఎందుకంటే హి ఈస్ ఎ వెరీ గుడ్. యా, అంటే అది కమర్షియల్ స్పేస్ కి వెళ్ళేసరికి అలా అయింది కానీ, బట్ యా హి స్కోర్ స్ట్రెంత్ తో ఈసారి గట్టిగా. ఈ లోపల మళ్ళీ మనం చేసేవి కూడా ఉన్నాయి కాబట్టి, చిన్న చిత్క అన్నీ కూడా ఉన్నాయి. యూ విల్ గెట్ టు నో. యా, నారి అయితే వెరీ హ్యాపీ. ఇట్స్ అ వెరీ క్లీన్. మీరు అనుకున్న విజన్ ట్రాన్స్లేట్ అయిందా? సూపర్. లైక్ ఈ ఛాలెంజెస్ అన్ని దాటుకుని కూడా వండర్ఫుల్, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ హ్యాపీ స్పేస్, వెరీ పక్కా. అంటే ఇంకా అదే పండగ అని ఫస్ట్ నుంచి అనుకోలేదు, కానీ పండగకి వస్తున్నాం అండ్ విత్ ఆల్ దిస్ కాంపిటీషన్ దట్స్ అ బిట్ స్ట్రెస్ఫుల్, బట్ కానీ వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ద కంటెంట్. ఐ థింక్ ఈసారి అన్ని అద్భుతంగా యాడ్ చేస్తాయేమో అని ఐఎమ్ వెరీ మచ్ హోపింగ్. ఫిలిం ఫెస్టివల్ లాగా ఏముంది, అందరు నవ్వుకుంటూ సినిమాలు చూసుకుంటూ అరే భలే ఉన్నాయిరా అనుకుంటే హ్యాపీ. స్పేసింగ్ కూడా ఉంది కరెక్ట్ గా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సినిమా ఉంది, హ్యాపీగా చూస్తారు. మనమే ఇంకా 14th ఈవినింగ్ చేసాము, సో బట్ 15th నుంచి కాబట్టి 14th ఈవినింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అందరు అన్ని ఫిలిమ్స్, అన్ని ఎంటర్టైనర్సే, అన్ని మన జానర్లే, అదిరిపోద్ది అనిపిస్తుంది. మీరు కూడా అన్ని చూస్తారు కదా డే వన్ నుంచి? ఆబ్వియస్గా అందరూ మన ఏరియాలకు అందరూ మనం చిన్నప్పటి నుంచి బాగా చూసిన వాళ్ళే కదా. నవీన్ ఒక్కరు తప్ప మామూలుగా మిగతా అందరూ చిన్నప్పటి నుంచి చూసాం. నవీన్ కూడా మనం ఆల్రెడీ జాతిరత్నాలు నేను బ్లాక్ లో వర్క్ వెళ్ళి అని చెప్పేసి. సో యా, శర్మ గారు ఈజ్ లైక్ సూపర్. ఇంకా చూడాలి, శర్మ హ్యావ్ ఏ హిట్ స్ట్రీక్ ఇన్ సంక్రాంతి ఫిలిమ్స్. చూద్దాం, మిగతా అంతా అయితే పర్ఫెక్ట్. వెయిటింగ్ వాట్ మీరందరూ ఏమంటారా అని చిన్న, ఎందుకంటే మాకు ఇక్కడ ఎలా ఉన్నది, కామెడీ ఈజ్ వెరీ, ఎలా చెప్పాలి అది, అంటే ఇప్పుడు మనం ఎడిట్లు లాట్ ఆఫ్ టైం చూస్తుంటాం కదా, కొత్త వాళ్ళు వచ్చి నవ్వుతూ ఉంటే ఆ హై వేరే. చివరికి వచ్చేపాటికి మీరు ఒక 200 సార్లు చూసేసి ఆ జోక్ మీకు నవ్వు రాకపోవచ్చు. ఫ్రెష్ అది అనిల్ రావిపూడి గారు చెప్తారు, లైక్ ఎప్పుడన్నా కూడా ఎనర్జీ అనేది ఒకటి తగ్గిపోతే ఒక ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం డబ్బింగ్కి వెళ్తాం,
డబ్బింగ్కి వెళ్ళంగానే వాళ్ళు వచ్చి నవ్వుతూ ఉంటారు. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ వర్క్ పర్పస్ ఈ ఆర్టిస్టులు అందరూ వచ్చే లోపల ట్రాక్ వాయిస్ చెప్పిస్తాం, బికాస్ టు మ్యూజిక్ డైరెక్టర్కి ఆర్ఆర్ కొట్టుకోవడానికి వాటికి అందరు. సో ఆ ట్రాక్ చెప్పే వాళ్ళు వచ్చి వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మనం ఇటు పక్క కూర్చోంటే అక్కడ నుంచి నవ్వులు వినిపిస్తుంటాయి. సో ఇవన్నీ మనకి చాలా ఇవి ఎఫెక్ట్స్ అండ్ మిక్సింగ్ థియేటర్ వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు సార్ చాలా బాగుంది, ఫుల్ ఫన్ ఉంది. దిస్ ఆల్ గివ్స్ అస్ సమ్ ఎనర్జీ. బట్ ఎందుకు అంత ప్రమోట్ చేయట్లా మూవీని? ప్రమోషన్ అనేది యాక్చువల్లీ వి స్టార్టెడ్ వెరీ లేట్. వెరీ లేట్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రాజాసాబ్ ప్రమోషన్లు అన్ని జరుగుతున్నప్పుడు మధ్యలో మేము ఎంత చేసినా ఎక్కడ కనిపిస్తుంది? అలా ఏం లేదు, ఏది అంతే కదా యూనిక్ గా చేసుకుంటే. అదే యూనిక్ గా చేయడానికే ఇప్పుడు తేరుకున్నాం, ఇప్పుడు జరుగుతుంది. అంటే బేసిక్ గా కంటెంట్ వాట్ ఎవర్ ఫస్ట్ వీ థాట్ ఇస్ మనం మన కంటెంట్ తో పాటు రావాలి, అండ్ తర్వాత వీ షుడ్ రోమ్ అరౌండ్ వాట్ ఎవర్ కాలేజెస్. అది కాకుండా ప్రమోషన్ అంటే ఐఎమ్ ఆల్సో నాట్ అండర్స్టాండింగ్ దీస్ డేస్, బట్ వాట్ ఎవర్ ఆ టీవీ షోలకి వెళ్ళాలి, వాటికి వీటికి వెళ్ళాలి. బట్ అవి కొన్ని అనివార్య కారణాల వల్ల అందరికీ కుదరకపోవచ్చు. బికాస్ న్యూ ఇయర్ టైమ్స్ వచ్చినాయి, ఈ టైంలో సంయుక్త వాజ్ నాట్ అవైలబుల్, ఆల్రెడీ ప్రేయర్ కమిట్మెంట్ ఉంది. అనిల్ గారు మొన్నే వచ్చారు, ఇక నేను ఒక్కడిని వెళ్తే వడుస్తాడు. శర్వానంద్ ఉన్నారు కదా, శర్వా గారు ఈజ్ లిటిల్ బిజీ ఆక్యుపైడ్, హీఈస్ నాట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇది. ఓకే, ఈజ్ వెరీ ఇది ఆయనకి ఇప్పుడు డైరెక్ట్ హీ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఆడియన్స్. సో ఇప్పుడు రేపు వీఆర్ గోయింగ్ ఆన్ ఎ రోడ్ ట్రిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ జరుగుతాయి మళ్ళీ. సో అందుకని ఈ రెగ్యులర్ ఇవి ఆయనకి కొంచెం. అండ్ అది కాకుండా సో కంటెంట్ ఫస్ట్ వీల్ ఆయన మన సినిమా చూసుకున్నారు, ఈజ్ లైక్ నా పని అయిపోయింది అంతే, మీరు చూడండి అన్నట్టు ఆయన. సో ఓకే, మనం ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి బేసిక్గా ఫస్ట్ మనం అక్టోబర్ ఆ టైంలో అనుకున్నామని ఆ దర్శనమే పాట అప్పుడెప్పుడు రిలీజ్ చేసాం, లేకపోతే అది మనకి స్టార్టింగ్ పాయింట్ అయ్యేది, అది రీచ్ ఉండేది అట్లా. సో నౌ వీఆర్ డూయింగ్ ద సెకండ్ సాంగ్ టుడే, థర్డ్ సాంగ్ ఇమీడియట్గా ఎల్లుండి ఫుల్ వీడియో సాంగ్ వేసేసి ట్రైలర్. ఇప్పుడు రేపు ఎలాగైనా అందరు ట్రైలర్లు వచ్చేస్తున్నాయి, తర్వాత మనది వస్తుంది. సో అట్లా వన్స్ ఇప్పుడు టీజర్ వచ్చినప్పుడు అందరికి తెలిసింది. ఓకే, నాకైతే అది నాకు పిచ్చ నచ్చింది. అది వినడానికి బాగానే ఉంటుంది, చెప్పేటప్పుడు ఉంటుంది అది ఏంటది ఈఎంఐ ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఈఎంఐ, ఈఎంఐ ఆ అమ్మాయి అన్ని కన్ఫ్యూజ్ అయిపోతుంటాయి. వర్డ్ ప్లే చాలా ఉంది ఇందులో కూడా, మోనోలాగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ప్లాన్డ్ అండ్ వెరీ హ్యాపీ. బట్ ఆ సామాజిక ఉన్న మ్యాజిక్ ని రీక్రియేట్ చేయాలి అనే ఒక ఇంటెంట్ ఉండిందా? ఎందుకంటే యు షుడ్ నాట్ ఇమిటేట్ యువర్ సెల్ఫ్. లేదు, అసలు లేదు. అదే కదా ఇప్పుడు అనిల్ గారు కూడా నిన్న మీ ఇంటర్వ్యూలోనే ఇక్కడ చెప్పారు అది. ఇంతకు ముందు ఆయన నాకు ఫస్ట్ నుంచి చెప్తుంటారు, నీకు అర్థం కావట్లేదు, అప్పుడు నథింగ్, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉంటాయి అంటారు. సార్ ఎక్స్పెక్టేషన్ ఉన్నందువల్ల సేమ్ చేయలేం కదా, దట్ ఈస్ అ డిఫరెంట్ కదా, దిస్ ఇస్ డిఫరెంట్. కానీ దీన్ని చూస్తున్నప్పటి నుంచి యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ లాఫ్టర్ ఈజీగా. దీంట్లో కూడా ఇప్పుడు సేమ్ ప్యారలల్స్ గీసుకుంటే దాంట్లో ఫస్ట్ నరేష్ గారు వచ్చి అక్కడికి వెళ్ళే కానీ ఇక్కడ కూడా స్టార్టింగ్ వెన్ ఎవర్ నరేష్ ఇంట్రడ్యూస్ అది అయిన తర్వాత ఇంట్రడక్షన్ యూ విల్ హ్యావ్ దట్ స్టార్ట్ పాయింట్ టు లాఫ్, ఫ్రమ్ దేర్ ఇట్ విల్ గో ఆన్. వెరీ హెల్దీ కామెడీ. ఫేవరెట్ ఫిల్మ్స్ ఏంటి? అంటే బాగా గుర్తుండిపోయిన సినిమాలు, బాగా రీవాచ్ అయ్యే సినిమాలు, ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాలు. కామెడీ సినిమాలు యాక్చువల్లీ ఎక్కువ. మనం ఇప్పుడు రోజు ఇంట్లో కూర్చొని ఏం చేసినా ఈ జంపలగడి బొమ్మ, ఆవిడ మా ఆవిడే, అదుర్స్, ఇలాంటివి అన్ని. బ్రహ్మచారి అయితే ఎప్పుడు పెట్టినా అది ఇంకా అసలు డైలాగ్ ఇది పంచతంత్రం. తెలుగు సినిమాలు అయితే ఈవి గారి అన్ని ఆల్మోస్ట్, అంటే ఆయన కామిక్ చేసిన సినిమాలు, జంజాల గారివి పాత సినిమాలన్నీ. ఫారెన్ ఫిల్మ్స్ చూస్తారా? ఫారెన్ చూస్తాను కానీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గింది, కానీ ఒకప్పుడు మదర్లాండ్ ఫిల్మ్స్, అదర్లాండ్ ఫిల్మ్స్ అలాంటివి అన్ని చూసేటమే అంతే. అప్పుడు ఇప్పుడు మధ్యలో కొన్ని ఆస్ట్రేలియన్ ఫిల్మ్స్ అని అవన్నీ ఇవన్నీ అన్ని చూసాము. బట్ కాకపోతే అవన్నీ ఓన్లీ ఫర్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. వాళ్ళవి కామెడీ అంత కామెడీ ఉండవుగా, వాళ్ళవంతా ఇవి వేరే ఎమోషన్ ఆర్ వేరే. బేసికల్ నాకు యాక్చువల్ కొంచెం నాకు ఎమోషన్ ఎక్కువ చూడబుద్ది కాదు, ఎందుకంటే మరీ సెంటిమెంట్గా ఉంటే ఏడుపు వచ్చేస్తుంది. మనకే ఆల్రెడీ ఇన్ని ఉన్నాయి, ఇంకెందుకులే అన్న ఫీలింగ్లో మనం ఫన్ ఫిలిమ్స్. ఇప్పుడు వాసు లాంటి ఫిలిం, ఇవన్నీ భలే ఈజీ హ్యాపీ ఫిలిమ్స్ కదా. వాసు సారీ సీను అనుకున్నా. సీను ఇస్ ద టంగ్ కట్టింగ్ ఫిల్మ్ కదా, అది వాసు సూపర్ ఉంటుంది. వాసు సౌండ్ ట్రాక్ ఇస్ ఇప్పటికీ రోజు వింటుంటది. కరుణాకరన్ గారు సూపర్. ఆయన రామ్ కామ్ ఫిల్మ్స్ అంటే అది కూడా కదా మన హ్యాపీ ఓకే. మన
ఆ కొత్త హీరో అబ్బాయి పాపం ఆయన లేరు, ఉల్లాసంగా ఉత్సాహంగా. అది చిన్నప్పుడు VCD అరిగిపోయింది నాది, అన్ని సార్లు చూసాను దాన్ని నేను. మొన్న షాక్ అయింది బిగ్ బాస్ లో సుమన్ శెట్టి గారిని చూసిన తర్వాత, ఎప్పుడు ఎక్కువ సినిమాలు చూడలేదు అనుకున్నాను, మనం చూసి ప్రతి సినిమాలు ఉండేవాడు తెలియకుండా. అలా ఇప్పుడు ఇందాక ఉల్లాసంగా వచ్చాడండి. నాకు చాలా రోజుల తర్వాత ఆయన బజే వైవేగంలో కనిపించాడు. అవునవును, కనిపించినప్పుడు ఒక్క సీన్ లోనే ఉంటాడు. అరే ఏమైపోయాడు రా ఆయన, లైక్ ఒకప్పుడు అన్ని సినిమాల్లో ఉండేవాడు కదా, ఇప్పుడు ఏంటి చిన్న ఇలా కనిపించాడు. యాక్చువల్లీ నేను 2 క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్స్? లైక్ మై ఫేవరెట్ విచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్? నాకు బేసికల్లీ నాకు లైట్ హార్టెడ్ కామెడీస్ అంటే పిచ్చ ఇష్టం నాకు. ఓకే. అంటే లైఫ్ గురించి క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అవి నాకు చాలా ఇష్టం. మై ఫేవరెట్ ఫిల్మ్స్ అంటే తెలుగులో నాకు అతడు ఆల్ టైమ్, అతడు, నువ్వు నాకు నచ్చావు, హ్యాపీ చాలా ఇష్టమైన సినిమా నాకు. హ్యాపీ ఒకటి, ఐ లవ్ ఉల్లాసంగా ఉత్సాహంగా. కామెడీస్ ఇంకా ఇంటెన్స్ సినిమాలు అంటే నాకు అంటే కొంచెం సీరియస్ సినిమాలు అంటే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాలు అంటే నాకు పోకిరి, రక్త చరిత్ర. సూపర్. అది ఆ ఇంట్రడక్షన్ అసలు నాకు థియేటర్ చూసినప్పుడు గూస్ బంప్స్ అంటే ఏమో తెలియదు కానీ ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్, అంటే ఏదో అనిపిస్తుంది నా థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆ షార్ట్ కి అవి. బట్ ఓవర్ ఎమోషనల్ నేను ఇంటెన్స్ సినిమాలు నేను ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక లాస్ట్ 2-3 years నుండి నేను ఇంటెన్స్ సినిమాలు కంప్లీట్లీ అవాయిడ్ చేసేస్తున్నా. టిల్ డేట్ నేను అమరన్ చూడలే, మేజర్ కూడా నేను రివ్యూ చేయాలి కాబట్టి చూసా తప్ప చూడలేను. కొంచెం ఎందుకంటే ఫార్వర్డ్ కనీసం అదే ఐ కాంట్. సో బేసికల్లీ నాకు హారర్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. నాకు గోర్ ఉన్న సినిమాలు, లైక్ కంప్లీట్ ఒరిజినల్ హారర్ లైక్ సూపర్ న్యాచురల్ హారర్, కానీ బాడీ హారర్ కూడా ఐఎమ్ ఫైన్ విత్. హారర్ కామెడీ కాదు, హారర్ కామెడీ కూడా ఓకేనే, బట్ ఐఎమ్ సేయింగ్ హారర్ అనేది ఎక్స్ట్రీమ్ హారర్ ఉంటది కదా, లైక్ తలలు ఎగిరిపోయేవి, చేతులు పొట్టలో పెట్టి లివర్ లాగేసేది, ఆల్ దోస్ జాపనీస్ బాడీ హారర్, అది కూడా నాకు ఓకేనే. నాకేంటంటే రియలిస్టిక్ హారర్ నాకు భయం, లైక్ సోషల్ హారర్ భయం నాకు. ఇప్పుడు విసారణే సినిమా పోలీస్ బ్రూటాలిటీ, అది నేను చూడలేను. ఇప్పుడు ఈ ఆర్మీ మూవీస్, మిలిటరీ మూవీస్ ఉంటాయి, అమరన్, మేజర్, రియల్ ట్రాజడీస్, అవి నేను చూడలేను, అవి నా వల్ల కాదు. అవి నేను చాయిస్ ఉంటే స్కిప్ చేసేస్తాను. నేను నాకు హారర్ గోర్తో ప్రాబ్లం లేదు, కానీ ట్రాజడీస్ ఎస్పెషల్లీ రియల్ లైఫ్ అంటే గుర్తొచ్చింది నాకు. జర్నీ సినిమా అంటే చాలా భయం నాకు. వామ్మో, ఆ సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులు బస్ ఎక్కల, ఆ బస్సు సౌండ్ వినిపించిన, లారీ సౌండ్, బస్ సౌండ్. నాకు ఏంటిది అది విసారణ ఈ సినిమా చూసి నేను ఒక 2-3 days విసారణ సినిమా థియేటర్లో చూసాను. నేను ఫస్ట్ టైం ఒకసారి వెళ్తే సింగిల్ స్క్రీన్లో టికెట్లు దొరకలే మాకు. రే ఏం ఆడియన్స్ రా బాబు మీరు అనిపిస్తుంది నాకు, టికెట్లు దొరకలే ఆ సినిమాకి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్రెండ్స్ తో వెళ్ళి అప్పట్లో యాక్చువల్లీ హారర్ ఫిల్మ్స్ చాలా బాగా వచ్చేవి. నేను ఐ థింక్ డైరీ అనుకుంటా, శివాజీ గారి సినిమా అనుకుంటా, అది హిట్టో కదో ఐ డోంట్ నో, కానీ నేను మా ఏరియాలో మన ఉషా మయూరిలోనే అక్కడ చూసాను. హౌస్ఫుల్ జనాలు వస్తారు థియేటర్కి, లైట్లు అవుతాయి, సినిమా మొదలవుద్ది, కాసేపటికి చీకటి అవుద్ది, దయ్యం తాలూకా గజ్జల సౌండ్ ఇవన్నీ వస్తున్నాయి, వాళ్ళు అరుస్తుంటారు, ఒరే ఎందుకురా, అరే మీరు ఇంత భయపెట్టలేదు, అదే ఫన్, అన్నట్టు. నాకు ఇప్పుడు అట్లా థియేటర్లో అరిస్తే నాకు పిచ్చకోపం వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు అరవట్లేదు కూడా అనుకుంటా, లేదు ఇప్పటికీ హారర్ సినిమా ఈ డైసీరీ అనే మూవీ వచ్చింది కదా, నేను లిటరలీ వెయిట్ చేసా, లైక్ ఖాళీగా ఉన్నప్పుడు చూద్దాము అని చెప్పి. ఎందుకంటే అప్పుడు సినిమా వచ్చినప్పుడు అందరూ ట్వీట్లు పెడుతుండే, ఎందుకురా మీరు సైలెంట్ గా చూడలేరా, ప్రాపర్ కమర్షియల్ దాంట్లో హారర్ ఎఫెక్ట్ బాగా. శ్రీరామ్లో మేము అందరం ఎంజాయ్ చేసింది, హోల్ థియేటర్ ఒకేసారి ఎంజాయ్ చేసిందంటే కాంచన. అదే ఆ మ్యూజిక్ అందులోనే కదా, థియేటర్ అందరూ ఒక్కసారి, అది ప్యూర్ వైబ్. అది హారర్ ఉన్న ఒక సూపర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా జనాలు వస్తారు థియేటర్. ఎగ్జాక్ట్లీ, అది రీసెంట్ గా కూడా మనం చేసాం. నేను ముంజా అనే సినిమా, ముంజా అనే సినిమా ఆ రోజు ఆ ఫ్రైడే దాకా ఆ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని నాకు తెలీదు. లైక్ మా వైఫ్ వచ్చి సినిమాకి వెళ్దాము, ముంజాకి వెళ్దాము, హారర్ సినిమా అంట అని చెప్పి మేము PVR ముసారం బాగ్కి వెళ్తే సాటర్డే నైటో ఫ్రైడే నైటో హౌస్ఫుల్ థియేటర్. అలా ఎలా ఈ సినిమా అసలు హారర్ ఫిల్మ్స్ అండ్ కామెడీ ఫిల్మ్స్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. హారర్ ఫిల్మ్లు ఖచ్చితంగా భయపడుతూ చూస్తారు, కానీ అలాంటి సినిమాలు రావాలి. ఎలా అంటే ఇలా ఇలా చూడాలి, అరే అరే
మంత్ర అన్నీ అప్పుడు. సో ఆ టైప్లో అంటే మేజర్ సౌండ్ డిజైన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్. అదే హారర్ సినిమా ఇంట్లో మ్యూట్ పెట్టుకొని చూస్తే ఏమనిపించదు. మంత్ర అండ్ అనసూయ రెండు 1 వీక్ గ్యాప్ లో రిలీజ్. అనసూయ ఇస్ థ్రిల్లర్ బట్ అది హారిఫిక్ గా ఉంటుంది. అది స్కేరీ యాస్ హెల్ ఉంటుంది దాంట్లో. రవిబాబు గారు ఆయన ఆ టైంలో మేము షాక్, ఏంటి ఐబ్రోస్ గీకేడా అంటే నాకు తెలియదు, మళ్ళీ గ్రో అవుతాయని ఏమనుకున్నాడు, ఐబ్రోస్ రావేమో మళ్ళీ అనుకునేటండి. షాక్ అసలు. అది ఆ సిమెంట్ దాంట్లో వేసేస్తాడు కదా బాడీని, అసలు ఏంట్రా ఇదంతా అని. సూపర్ అసలు. లాస్ట్ లో అబ్బాస్ ని హుక్ కేస్తాడు. అవును, ఫస్ట్ పార్ట్ కూడా కొంచెం అది వెరైటీ హారర్. అవును, అది కన్ను బీకడము. గులాబ్ పువ్వు గోవింద్ అంటే అప్పట్లో నాకు ఇప్పటికీ ఆ మరో చరిత్ర సాంగ్ ఉంది కదా, అది ఇప్పటికీ ఇదే గుర్తొస్తుంది, ఈ సినిమానే గుర్తొస్తుంది. ఆ పాటను ఎప్పటికీ నార్మల్ గా విని, ఎందుకంటే ఆ పాట నేను ఫస్ట్ టైం వినింది ఈ సినిమాతోనే. అది ఇంకా అది హారర్ సాంగ్ లాగా గుర్తుండిపోయింది నాకు. అండ్ ఇంకోటి నాకు మేజర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ కదా, ఈ బిఫోర్ రిలీజ్ చేసేటప్పుడు హౌ విల్ యూ కాయిన్ ద క్వశ్చన్స్? అంటే ఇప్పుడు చూసిన తర్వాత వేరే, బిఫోర్ రిలీజ్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ కదా. దట్ ఈస్ వై ఐ ఫోకస్ మోర్ ఆన్ ద పర్సన్ దాన్ ద ఫిల్మ్. ఇప్పుడు అంటుంటారు నన్ను జనాలు, కమెంట్స్ కూడా వస్తుంటాయి, నువ్వు ఎందుకు రా సినిమా గురించి మాట్లాడవు, సినిమా గురించి ఎందుకు మాట్లాడు అంటే, సినిమా గురించి ఏం మాట్లాడాలి? సినిమా గురించి వాళ్ళు అదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు కదా. అందుకని ఐ ట్రై టు ఫోకస్ ఆన్ ద పర్సన్ అండ్ లైక్ టాపిక్స్ ఆర్ ఇట్లాంటి ట్రెండ్స్ వాటి గురించి ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తా. సినిమా రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత ఐ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఫిల్మ్. నాకైతే if given a choice I will do only post release interviews. That is very good actually. How will you watch a film as a review? అలా ఏముండదు బ్రో. ఐ గో అంటే ఆడియన్స్ లాగా చూస్తారు, లైక్ అంటే పట్టి ఇలా అలా ఉండదు. కెమెరా వర్క్ ఇది ఐ డోంట్ నో. ఇప్పుడు జనాలు నా రివ్యూస్, ఐ థింక్ ఐఎమ్ అ వెరీ కైండ్ రివ్యూవర్. కామన్ పీపుల్ ఆర్ హార్షర్ దెన్ మీ అని నాకు అనిపిస్తుంది. నేను అసలు సినిమాకి వెళ్ళేది ఫస్ట్ నేను 200 పెట్టి టికెట్ కొనుక్కుంటా. ప్రెస్ షోస్ కూడా నేను అంతగా వెళ్ళను. ఎర్లీ యాక్సెస్ ఉంటే ప్రెస్ షోకి వెళ్తా తప్ప, లేకపోతే ఐ ప్రిఫర్ వాచింగ్ ఇన్ ప్రసాద్ ఆర్ ఏఎంబి. ఐ బై మై టికెట్. నేను ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళి నేను ఇప్పుడు 3 hours స్పెండ్ చేయబోతున్నానంటే, ఆ 3 hours నాకు ప్లెజెంట్గా ఉండాలనే కదా అనుకుంటాను. నేను ఆ 3 hours ఎంజాయ్ చేయాలనే కదా అనుకుంటా. వై వుడ్ ఐ వాంట్ టు ఈ 3 hours నేను ఇప్పుడు నరకం చూస్తా, ఈ 3 hours నేను ఇప్పుడు చెండాడేస్తాను అనుకోరు కదా. ఐ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ టైమ్, దట్స్ ఇట్. నాకు జస్ట్ ఆడియన్ యు వాచ్ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు సరెండర్ అంటున్నా. నువ్వు నన్ను ఎంటర్టైన్ చేయి, నేను ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చా, నువ్వు నన్ను ఎంటర్టైన్ చేయి అంటాను నేను. కానీ వీళ్ళు ఎంటర్టైన్ చేయకపోతే కోపం వస్తుంది. ఐఎమ్ రెడీ టు బి ఎంటర్టైన్, జస్ట్ ఎంటర్టైన్ మీ, బట్ నాట్ మెనీ ఫిల్మ్స్ డూ దాట్. సో అండ్ ఇదొకటి. హౌ స్ట్రెస్ఫుల్ ఇస్ దిస్ టు వాచ్ ఎవ్రీ మూవీ? టు బి ఆనెస్ట్ ఇట్స్ నాట్ దట్ స్ట్రెస్ఫుల్. అంటే ఇప్పుడు వీక్ కి 4 వచ్చేస్తున్నాయి కదా. సో ఇట్స్ ఫన్ ఓన్లీ. అది నాకేం అంత స్ట్రెస్ అనిపించదు. అంటే బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తగులుతాయి కదా, అప్పుడు అనిపిస్తుంది. కానీ వాచింగ్ మూవీస్ అండ్ టాకింగ్ మూవీస్ అది కాదు స్ట్రెస్. లైక్ సినిమా చూసి ఆఫీస్కి వచ్చి రివ్యూ షూట్ చేయాలి, అది ఎడిట్ చేయాలి, దాని లైవ్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. సినిమాలు చూడడం ఇట్స్ నెవర్ స్ట్రెస్. దట్ కెన్ నెవర్ బి ప్రాబ్లం. అసలు నాకు 4-5 రోజుకి 4 సినిమాలు చూడమన్నా. ఫస్ట్ రివ్యూ నా ఇంటర్వ్యూ అయిపోయింది. పర్లేదు, ఎవరు అడగలేదు కదా. నేను రాసిన ఫస్ట్ యు రోట్ నో నాకు ఇప్పటికీ ఐఎమ్ నాట్ గుడ్ ఆన్ కెమెరా. ఇప్పటికీ ఐ ప్రిఫర్ రైటింగ్ ఓన్లీ. రివ్యూ నేను ఫస్ట్ పోస్ట్ కాదు, ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇప్పటికీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లైక్ టెక్స్ట్ రివ్యూవర్ ఓన్లీ. ఆన్ కెమెరా ఐఎమ్ నాట్ దాట్ కంఫర్టబుల్ ఆల్సో. రాసిన ఫస్ట్ vocabulary and that much English. No, yeah, I prefer writing actually. ఏమీ రాదంటే అంత ఉంది దాంట్లో. You have that talent. Okay, వేరే అంటే ఇంట్రెస్ట్ కూడా ఒకటి మ్యాచ్ అవ్వాలి కదా. నేను రాసిన ఫస్ట్ రివ్యూ ఇస్ సాహో, నా బ్లాగ్ కి. 2019 అప్పుడు యంగ్ క్రిటిక్స్ ల్యాబ్ అటెండ్ అయ్యాను అనమాట. మామీలో ఒక క్రిటిక్. అక్కడ భరద్వాజ్ రంగన్ గారు మా మెంటార్, 20-30 మంది. ఆయన ఒక విషయం అన్నారు, మీరు ప్రతి వారం ఒక సినిమా చూసి ప్రతి వారం రాయండి దాని గురించి. అలా మీరు 6 months చేయగలిగితే అప్పుడు యూ కెన్ బీ అ జర్నలిస్ట్ ఆర్ వాట్ ఎవర్. ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ క్రిటిక్ ఆర్ జర్నలిస్ట్. ఐఎమ్ జస్ట్ అ మూవీ ఎంతూజియాస్ట్ హూ హ్యాస్ అ ప్లాట్ఫామ్ టు షేర్ హిస్ ఒపీనియన్స్. అంతే. అది ఎంత చెప్పినా కూడా జనాలకు అర్థం కాదు అని. you worked with him also, no? అక్కడ నుంచి again you briefly. Yeah. But is it good now? ఇప్పుడు ఈ ప్రొఫెషన్ is
మరి కోవిడ్ టైంలో హౌ వాజ్ ఇట్? అప్పుడు సినిమా అప్పుడు నేను వేరే జాబ్ లో ఉండేగా. అప్పుడు ఐ హ్యాడ్ అ ప్రాపర్ ఫుల్ టైం జాబ్. నేను కోవిడ్ మధ్యలో ఆ ఉద్యోగం వదిలేసి ఎక్స్ప్రెస్ కి, అప్పుడే ఫిల్మ్ జర్నలిజం లోకి వచ్చింది కోవిడ్ లో యాక్చువల్లీ. అప్పటిదాకా ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ జాబ్ ఓన్లీ. సూపర్ సూపర్, యా వెరీ గుడ్ వెరీ గుడ్. ఎనీహో థ్యాంక్ యూ. నేను కూడా యా థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా కదా, నాకైతే కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకు ఈ సంక్రాంతి వైబ్ అంటే పిచ్చగా ఇష్టం. సంక్రాంతి అయిపోయాక ఇట్ విల్ బికమ్ వెరీ బోరింగ్. యా మళ్ళీ రిలీజ్ కి టైం. నాకు ఐ రిమెంబర్ యాక్చువల్లీ వన్స్ యు మెసేజ్ మీ అబౌట్ ద డ్రెస్సింగ్ ఆఫ్ ద హీరో. అది యా సామజ్వరంగంలో వేసుకునే డ్రెస్సులు, అది తర్వాత శర్వత్ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో వాడాం. అది వైట్ షర్ట్ లోపల ఒక టీ షర్ట్ పైన చెక్స్. ఇట్స్ వెరీ మిడిల్ క్లాస్ థింగ్ టు కవర్, అండ్ బట్ ఇట్స్ వెరీ కూల్ అని కూడా అనిపిస్తుంది. నాకు సంక్రాంతి వైబ్ అంటే పిచ్చగా ఇష్టం నాకు. I think this Sankranti you will enjoy and you will have full meals. I'm very excited. నాకు సంక్రాంతి అయిపోయాక వర్స్ట్ థింగ్ నాకు లైఫ్లో అనిపించేది ఎప్పుడు, వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, సంక్రాంతి అయిపోయాక ఇంటి నుంచి హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది కదా, ఇంటి నుంచి వెళ్ళిపోవడం, బేసికలీ కాలేజ్కో హాస్టల్కో లేకపోతే ఇప్పుడు వర్క్ కోసం హైదరాబాద్కో రావడం. దట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫీలింగ్స్ అనమాట నాకు. సో ఐ లవ్ సంక్రాంతి. అండ్ సంక్రాంతి అంటే ఫిల్మ్స్, film festival. సంక్రాంతి ఇప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ద ఫిల్మ్స్. అండ్ ఐ హోప్ దిస్ టైమ్ 5 films సూపర్ హిట్ అవుతాయి అనుకుంటున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే అది అయితే ఒక్కసారి ఇయర్ అంతా ఇంకా అసలు అల్టిమేట్ పండగలాగా ఉంటుంది. నేను యాక్చువల్లీ నా సంక్రాంతి హాలిడే ట్రిప్ కూడా మీ సినిమా అయ్యాక ప్లాన్ మొదలవుతుంది నాకు. లైక్ Jan 14th ఈవినింగ్ మీ సినిమా అయిపోయి Jan 14th లైక్ మిడ్ నైట్, 15th ఎర్లీ మార్నింగ్ నేను టికెట్ బుక్ చేసుకున్నా. సూపర్. సో ఇది అయిపోయాక హాలిడే స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి అయిపోయాక నా హాలిడే. అన్ని సినిమాలు డెజర్ట్ లాగా మాది బాగా ఉంటుందని విల్ హోప్. సూపర్. థాంక్యూ. పోస్ట్ రిలీజ్ వీలైతే విల్ టాక్. ఆల్ ద వెరీ బెస్ట్.